ఏంటి మావా, పెళ్ళైన 3 రోజు కట్టుకున్న పెళ్ళని తరివేశావు? అదెందుకు అడుగుతాలేరా, ఫస్ట్ నైట్ నాడు మందేసి వెళ్ళిపోయాను. ఓరి దుర్మార్గుడా, అందుకే వెళ్ళిపోయిందా? అది కాదు బాను, పని అయిపోయాక అలవాట్లో పొరపాటుగా జేబులోంచి 2000 తీసిచ్చా. ఏయ్, అందరూ పడుకున్నారా? సారీ సార్. సైలెంట్ గా ఉండండి. అలాగే సార్. రే విడిపోయినరా, కానివ్వండి. రేయ్, ఏంట్రా అది? నీళ్లు సార్. ఇలా ఇవ్వు. సార్ నీళ్లే సార్. ఇవ్వమంటున్నానా? ఇవ్వు. ఏంట్రా అది? కూల్ డ్రింక్ సార్. ఇవ్వు. కూల్ డ్రింకే సార్. అదే. ఏయ్ లే సార్ అది ఊరికే. లేవరా. రేయ్, పదండ్రా. సార్ రేయ్, సార్ మేము తాగేసి గొడవేం చేయలేదు కదా సార్. అయితే మనసేం బాగాలేదు సార్, అందుకే. నెక్స్ట్ స్టేషన్ రాని ఇన్స్పెక్టర్ వస్తారు, ఆయన సరి చేస్తారు. సార్ ప్లీజ్ సార్. ఇప్పుడు పాత జీపులు కాదరా, పోలీసుల దగ్గర ఇన్నోవాలే ఉన్నాయి, BMW తరిమి పట్టుకుంటున్నారు. నా మాట వినరా, రేపు పొద్దున్న చూసుకుందావరా. మామా 2 అయిందిరా. రేయ్, నాకిప్పుడు కావాలి, వెళ్ళరా. ఎవరు కావాలి? మణి అన్న లేడాక? ఏంటి విషయం? సతీష్ అని చెప్పాక అన్నకు తెలుసు. అయ్యా, ఏంటి విషయం అని అడుగుతున్నానా? పొట్లం కావాలి, ఎప్పుడు తీసుకుంటానక్క. అరెచ్చి, నా నోటికి మాటలు తినగలవు. అక్క అది కాదక్క. చెప్తే అర్థం కదా, పోరా. చెప్తే విన్నావా? రేపు చూసుకుందాం నాన్నగా, నోటుకు వచ్చినట్టు తిరుగుతోందిరా. రే రే ఆగరా, రేపు చూసుకుందాం ఉంటున్నానుగా. రే పదరా, వెళ్ళిపోదాం. నా మాట విను, లేనిపోడు. ఎవరా నువ్వు? అన్నా నేనన్నా సతీష్ ని. అక్కకి నేను గుర్తులేననుకుంటాను. పెద్ద పవన్ కళ్యాణ్ గుర్తుపట్టడానికి. ఏం కావాలరా? పొట్లం కావాలన్నా. ఊళ్ళో ఉన్న పోలీసు వాళ్ళ కళ్ళన్నీ నా మీదే ఉన్నాయి. ఈ టైంలో వచ్చి పొట్లం కావాలట. పోరా ఇక్కడి నుంచి. అది కదా, నాకు కావాలంటే 2000 ఎక్స్ట్రా తీసుకోనా? సరే ఇవ్వు. అన్నా ఓ గన్ను కావాలి. అర్జెంట్ గా బయలుదేరు, పోరా ఇక్కడి నుంచే. నువ్వు బీహార్లో 5000 కనుక్కొని ఇక్కడ 40,000 అమ్ముతున్నావు నాకు తెలుసు. నీకెంత డబ్బు కావాలో చెప్పు, నేను ఇస్తాను. నీ పేరు బయటికి రాదు. గన్నును చేతిలో అట్టుకు తిరగడం సావును సోకజేబులో అట్టుకు తిరిగినట్టు. పోలీసు వాళ్ళకి తెలిసిందో వాసన పసిగట్టి వచ్చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి సతీష్. అలాగే అన్నా. ఎవరో ఒకరిని బయట ఉండమను. ఏది కావాలి? ఎవరిని లేపేయడానికి? రేయ్, డబ్బు చేసి రారా. గన్ను జాగ్రత్త, పోలీసు వాళ్ళకి దొరికిందో నన్ను పట్టుకుంటారు. బ్రదర్ ఫాస్ట్ గా ఉన్నాడు, ఏటి గొడవ?
రే నాకెందుకో భయంగా ఉందిరా. అందరూ కోరికల్ని మనసులో ఉంచుకుంటారు, కానీ నేను రాసి ఉంచుకున్నాను. డబ్బు సంపాదించాలి, అమ్మకి రెస్ట్ ఇవ్వాలి, రోడ్లో ఒంటరిగా నడిచి వెళ్ళాలి. ఇలాంటి 10 కోరికలు. అందరికీ మామూలుగా అనిపించే విషయాలు నాకు మాత్రం ఎందుకు కోరికలుగా ఉండాలి? వాటిని నేనెందుకు రాసుంచాలి? నా పేరు ఇంద్ర. సుమతి టీచర్, ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. మీ ఇంద్ర తరచూ క్లాస్లో మైక వచ్చి పడిపోతున్నాడు. ఎంత లేపినా అస్సలు లేవట్లేదు. మీరు వాడిని ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లి చూపించొచ్చు కదా. అలా చెప్పండి టీచర్. సుమతి మేడంకి నేను ఎన్నోసార్లు చెప్పాను. ఎందరో డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్లాను, ఏమీ లేదని అంటున్నారు. గుడి, దర్గా, చర్చ్ ఏదీ వదల్లేదు. వాడు మైకం వచ్చి పడిపోయినప్పుడల్లా ప్రాణం పోయినట్టుగా ఉంటుంది. అలాగే వదిలేకండి టీచర్. నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు, మీరు ఆయన కలుస్తారా? కావాలంటే నేను అపాయింట్మెంట్ తీసుకుంటాను. వద్దు టీచర్. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఈసీజీ అని అన్ని టెస్టులు చేసి వాడికి ప్రాబ్లం ఏమీ లేదు, పెద్దయితే నయమైపోతుందని పంపించేస్తారు. మనము నమ్మక తప్పదు కదా. తప్పు టీచర్. ఒక్కసారి వెళ్ళి ఆయన కలవండి. పేరు తెలియని ఎన్నో వ్యాధుల్ని ఆయన డయాగ్నైజ్ చేశారు. ఒక్కసారి వెళ్ళి మీట్ అవ్వండి. ప్లీజ్ ట్రై చేయండి. పిల్లాడి వయసు ఎంత? 8 ఏళ్ళు డాక్టర్. మీరేం చేస్తుంటారు? టీచర్గా పనిచేస్తున్నాను. మీ ఆయన లేరు. ఓ సారీ అమ్మా. ప్రాబ్లం ఏమీ లేదుగా. ఇంద్రా, ఇంద్రా, ఇలాగే డాక్టర్ ఎప్పుడు మైక్ వచ్చి పడిపోతాడు. అమ్మా ఏం లేదమ్మా, మీరేం కంగారు పడకండి. మీ అబ్బాయి మైకం వచ్చి పడిపోతున్నాడని చెప్పారు కదా, అది మైకం కాదమ్మా, నిద్ర. మెడికలీ దీన్ని నార్కోలెప్సీ అని అంటారు. అంటే ఏమిటి? ఇది ఒక రకమైన స్లీపింగ్ డిజార్డర్. మీ అబ్బాయికి నిద్ర అనేది ఒక వ్యాధి. నిద్రపోయే వ్యాధి ఉందా డాక్టర్? ఉందమ్మా, మన దేశంలో 1,00,000లో ఒకరికి ఈ వ్యాధి ఉంది. ఎప్పుడెప్పుడు ఇలా అవుతుంది డాక్టర్? ఎప్పుడైనా నిద్రపోవచ్చు. ఇప్పుడు చూశారుగా, బాగానే ఉన్నాడుగా, టక్కని ఒక సౌండ్ వినగానే నిద్రపోయాడు. ఇలాగేనమ్మా, కోపం, ఆశ్చర్యం, దుఃఖం, సంతోషం ఇవన్నీ ఎక్స్ట్రీమ్ అయినప్పుడు మీ వాడు నిద్రపోతాడు. వాడంతటి వాడు లేవాల్సిందే. 10 సెకండ్లు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, ఏం చెప్పలేమమ్మా. ఆపరేషన్ చేస్తే నయమైపోతుందంటారా డాక్టర్? లేదమ్మా, దీనికి ఇంతవరకు ఏ మందు కనిపెట్టలేదు. అవును, స్కూల్లో ఎలా చదువుతున్నాడు? చాలా బాగా చదువుతాడు, ఫస్ట్ ర్యాంకే వస్తుంది.
క్లాసులో పాఠాలు చెప్పేటప్పుడు నిద్రపోతున్నాడు కానీ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటున్నాడు. ఎలాగో ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు మనం నిద్రపోవడానికి వాడు నిద్రపోవడానికి చాలా తేడా ఉంది. వాడు నిద్రపోతున్నా మనం మాట్లాడే విషయాలన్నీ వాడికి వినిపిస్తాయి. ఇప్పుడు చూడండి బాబు, మీ నాన్నగారి పేరేంటి? కాసేపు వెయిట్ చేసి చూద్దాం. మెలకువ రానివ్వండి. మా నాన్న పేరు బాలకృష్ణ. అదిగో నేను చెప్పానా, మీరే చూశారుగా. ఈ సమస్య గతంలో చాలా మందికి ఉండేది. థామస్ ఆల్వా ఎడిసన్, విన్సెంట్ చర్చిల్ వీళ్ళకు కూడా ఉండేది. మీరేం దిగులు పడకుండా పిల్లాడిని తీసుకెళ్ళండి, వీడు చాలా గొప్పవాడవుతాడు. నువ్వు ధైర్యంగా ఉండు బాబు. నేను నిద్రపోయాను, మా అమ్మకి నిద్రపోయింది. ఏంటి సతీష్, ఉదయాన్నే డ్రైవర్ ఉద్యోగానికి వచ్చావా? లేదా డాక్టర్ ఉద్యోగానికి వచ్చాను. నర్సు ఉద్యోగం ఖాళీ ఉంది, వస్తావా? ఏ ఈయనే సతీష్, ఇండియాలోనే చాలా గొప్ప మనిషి. 2-వీలర్ కి డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నాడు. అలాగా? అవునే, మీలాంటి వాళ్ళకి కారులో లిఫ్ట్ ఇచ్చి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి కడుపులో బెడ్ ఇచ్చేవాడు నచ్చుతాడు. నా అలాంటి మంచివాడు ఎందుకు నచ్చుతాడు? పోండా, ఓపుకుంటూ వచ్చారు. రే ఏమిట్రా ఇలా బాధ్యత లేకుండా ఎందుకింత లేటు? మరే నువ్వు ఇచ్చే 50,000 జీతం చాలడం లేదని అంబానీ కంపెనీకి వెళ్ళి 5 నిమిషాలు ఓవర్ టైం చేసి వస్తున్నాను. రోడ్డు మీద వెళ్ళి ఇత్తడి బిందు మొహాలు కూడా నన్ను డ్రైవర్ ఎగతాళి చేస్తున్నాయి. దీనికి ఎందుకురా ఫీల్ అవుతావు? ఆ శ్రీకృష్ణుడు కూడా డ్రైవరేరా? నల్లగా ఉంటే కృష్ణుడు అయిపోతాను. నా బిడ్డ మొట్టమొదటిసారిగా ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. 20,000 రూపాయలు జీతం అంటున్నారు. 20-40 అవుతుంది, 40-80 అవుతుంది. నా బిడ్డ కారు కొనేస్తాడ్రా. కారు తోలేటప్పుడు నువ్వు గర్వంగా ఫీల్ అంటే అవ్వచ్చు. మీరు చివరి వరకు నేను డ్రైవర్ అనే ఫిక్స్ అయిపోయారా? నీకు నా బిడ్డ అంటే గొప్ప అవునవును, అసూయ. ఆయన గారు పెప్సీ కంపెనీని టేక్ ఓవర్ చేయబోతున్నారు, అందుకే మాకు అసూయ. గెలవాలి మిస్టర్ ఇంద్ర, గెలవాలి. ధైర్యంగా ఫేస్ చేయాలి, కానీ అస్సలు భయపడకూడదు. భయపడితే నిద్ర వస్తుంది, నిద్ర వస్తే ఉద్యోగం రాదు. రే నాన్న చాలు గాని, టైం అవుతోంది, రారా. ఓకే ఓకే ఓకే. అమ్మా, నువ్వు ఇంకా స్కూల్కి వెళ్ళలేదా? లేదురా, నువ్వు మొట్టమొదటిసారిగా ఇంటర్వ్యూకి వెళ్తున్నావుగా, అందుకే లీవ్ పెట్టేశాను. అమ్మా, మొదలెట్టేసింది. నువ్వు రేపటి నుంచి ఉద్యోగానికి వెళ్ళొద్దమ్మా, రిజైన్ చేసి. ఎందుకురా? లేకపోతే ఏంటమ్మా, ఇంకెన్నాళ్ళం కష్టపడతావు? రోజు తెల్లవారుజామునే లేచి టిఫిన్ పెట్టి అర్జెంటుగా రెడీ అయ్యి బస్సు పట్టుకొని స్కూల్కి వెళ్ళి ఉదయం అంతా పాఠాలు నేర్పి టైర్డ్ అయిపోయి ఇంటికి వస్తావు. నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను కదా, తప్పకుండా ఉద్యోగం వస్తుంది. అప్పుడు నువ్వు అన్నట్టు 20-40 అవుతుంది, 40-80 అవుతుంది. ఏమంటారా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. నేల మీద మేడలు కట్టే వాళ్ళు చూశాను, గాల్లో మేడలు కట్టే వాళ్ళు రే, ఊరుకోరా. చూస్తున్నాను. ఈ రోజు నా దగ్గర తన్నులు తినకుండా నువ్వు ఏమన్నా వెళ్ళావు. మనకు కొత్త ఏంటి? నువ్వు రారా. పదరా. చచాం, చచా, చచా, చచా. నేను ఇంతవరకు ప్యాంట్కే బెల్ట్ పెట్టుకోలేదురా, 2-వీలర్ కి బెల్ట్ పెట్టుకునేలా చేశావు. సేఫ్టీ ఫస్ట్ రా. నమస్కార్, ప్లీజ్ fasten your seat belts. We are about to take off. ఓకే సార్. భయపడకింద్రా, భయపడకు. మిస్టర్ కార్తిక్, నిద్ర మత్తు వదలరా. రేంద్రా, పడుకోకరా. ఆ మత్తులో పడితే గమ్మత్తుగా చిత్తవుదురా. రేంద్రా, పడుకోకరా. మిస్టర్ ఇంద్ర, మత్తు వదలరా, నిద్ర మత్తు వదలరా. రేంద్రా, you can do it. You do it. Mr. Indra, can you tell me the different types of BPO? Customer support services, technical support services, telemarketing services, help desk services, insurance process. He's right. Okay.
ఒక ఆర్ట్ గ్యాలరీలో వెళ్తున్నారు. ఒక పిక్చర్ ని చూసి మైమర్చిపోయారు. ఏం పిక్చర్ అది? హిట్లర్ వేషంలో ఉన్న చార్లీ చాప్లిన్ ఫోటో చూసి. కోపంగా ఉన్న ఓ కస్టమర్ ని ఎలా డీల్ చేస్తారు? ఓ చంటి బిడ్డలా సార్. గుడ్. మీరేమన్నా మమ్మల్ని అడగదలుచుకుంటున్నారా? నేను ఇదే కంపెనీలో మీ సీట్లో కూర్చొని ఎదుటోని ఇంటర్వ్యూ చేయడానికి ఎన్నేళ్ళు పడుతుంది? అప్పుడు నా జీతం ఎంత ఉంటుంది? అన్ని డీటెయిల్స్ మేము మెయిల్ పంపిస్తాం. యూ కెన్ లీవ్ నౌ. సార్ అంటే మీరు... యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ. అయ్యో దేవుడా, ఏమైంది మిస్టర్ ఇంద్ర? సెక్యూరిటీ. అన్ని క్వశ్చన్స్ కి బ్రిలియంట్ గా ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఇంద్ర, మీకు సంబంధించిన ఒక విషయం ఇందులో రాశాను, అదేంటో చెప్పగలరా? నార్కోలిప్సీ అని రాసుంటారు అంతేగా? మీకు నార్కోలెప్సీ ఉందా? అయితే మీరు ఈ పేపర్లో నార్కోలిప్సీ అని రాలేదు సార్? విప్పి చూడండి. బ్రిలియంట్. నోరు పాడేసుకున్నావా? వస్తాను సార్. ఈ కంపెనీలో వర్క్ చేయాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అది మేడం, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. సార్ అందుకు అవకాశమే లేదు సార్. డెఫినెట్ గా నేను ఎక్కడో చూశాను మిమ్మల్ని. సార్ అందుకు అవకాశమే లేదని చెప్తున్నాను కదా సార్. ఎందుకు సార్ అర్థం చేసుకోరు? మీరు అడగండి మేడం. మీకు నార్కోలెప్సీ కదా? కరెక్ట్. కనిపెట్టేశారు. థ్యాంక్ యూ. నార్కోలెప్సియా? నార్కోలెప్సియా అంటే ఏంటి? చెప్పి చావు. డిజార్డర్ మేడం. జీతం తక్కువగా ఉందా, నువ్వేం ఫీల్ అవ్వకు. అలాగే సార్. నీ పెర్ఫార్మెన్స్ కనుక బాగుంటే 2 మాసాలు పెంచుతాను. అలాగే సార్. కానీ డ్యూటీలో చెప్పండి సార్. అలర్ట్ గా ఉండాలి. అలాగే సార్. ఓకేనా? ఓకే సార్. ఆ తర్వాత ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళాను, కానీ సమాధానం మాత్రం ఒకటే. ప్లీజ్ డోంట్ వేస్ట్ మై టైం. మేం పంపిస్తాం. అవుట్, గెట్ అవుట్. వదిలేరా మావా, ఇంకో ఉద్యోగం దొరుకుతుందిలే. అలా కాదురా, అమ్మకెంతో చేయాలనుకున్నాను రా. ఒక చీర కూడా కొనిపెట్టలేదు. రే డబ్బులు కావాలంటే తీసుకోరా. వద్దురా, కొన్ని విషయాలు మనం సంపాదించిన డబ్బుతో చేస్తేనే సంతోషం రా. ముందు ఎలాగైనా ఒక ల్యాప్టాప్ కొనుక్కోవాలరా. ఆన్లైన్ జాబ్స్ చాలా చూసించాను. నెలకి 20 నుంచి 40 వేల వరకు సంపాదించచ్చట. అప్పుడు ఎవరి ముందు చేతులు పట్టుకొని నిలబడనక్కర్లేదు. ఇవన్నీ జరిగితే అప్పుడు ఈ గ్లాసెస్ తీసేసి లేజర్ చేయించుకుంటాను. అన్నీ జరుగుతారా, ముందు నువ్వు టీ తాగు. అస్సలు కాలక్షేపం అవదు. ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాను. ఎన్నిసార్లు చెప్పాలండి? ఒక నిమిషం సార్తో మాట్లాడి వెళ్ళిపోతామండి. అసలు మీకు మనసాక్షి లేదా? పోండి ఇక్కడి నుంచి. అమ్మా ఏంటమ్మా, ఎవరు వీళ్ళు? ఏమి లేదురా, టైం అయింది. నువ్వు రా, టిఫిన్ చేద్దాం. మేడం, రా. ప్లీజ్ ఏమిటి అర్థం ప్లీజ్? చేసుకోండి మేడం. నా బిడ్డను వింతగా చూడడానికి వాడేమైనా జువా? అమ్మా నా పరిస్థితి మీకు వస్తేనే నా బాధ మీకు అర్థమవుతుంది. ఏంటమ్మా? నువ్వు ఊరుకోరా. సార్ మేము కేజీహెచ్ నుంచి వస్తున్నాం. మీకు నార్కోలెప్సీ అని ఏమిటి? తెలిసి. ఒకసారి చెప్తే మీకు అర్థం కాదా? మేడం ప్లీజ్ మేడం, జస్ట్ 2 అవర్స్ చాలు సార్. మీరు వస్తే మా స్టూడెంట్స్కి దాని గురించి తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. వస్తే డబ్బులు ఇస్తారా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? నీ చేత ఇలా డబ్బు సంపాదించడానికి నేను కన్నానా? ఇప్పుడు మాత్రం ఏంటమ్మా, అందరూ వింతగా చూడట్లేదే ఏంటి? ఏముంది, అందరూ ఫ్రీగా వింత చూస్తారు, వీళ్ళు డబ్బులు ఇచ్చి వింత చూస్తారు. చెప్పండి సార్, అక్కడికి వస్తే ఎంత డబ్బు ఇస్తారు? ఉండమ్మా. సార్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 50,000 రూపాయలు ఇస్తారా? నార్కోలెప్సీ ఇట్స్ ఎ క్రానిక్ న్యూరలాజికల్ డిజార్డర్. మన బ్రెయిన్ వల్ల నిద్రపోవడం లేవటం ఒక సైకిల్ గా సరిగ్గా చేయలేనప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్ దానికి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా? ఎస్, ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్. ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్. అనాటమీ మేడం క్లాస్ తీసేటప్పుడు క్లాస్ మొత్తం నిద్రపోతుంది. అంటే మా అందరికీ నార్కోలెప్సీ ఉందంటారా? అఖిలేష్, సిట్ డౌన్. ఓకే మ్యామ్, ఓకే మ్యామ్. జోక్స్ తర్వాత, మనందరి నిద్రని కంట్రోల్ చేసేది మనలో ఉన్న ఓ ఇంటర్నల్ క్లాక్. అందులో ఎప్పుడు సిగ్నల్ ఉంటుందో మన బ్రెయిన్ మేల్కొని ఉంటుంది. సిగ్నల్ తక్కువగా ఉన్నప్పుడు సర్క్యూట్ షట్ డౌన్ అవుతుంది. అదే మనకొచ్చే నిద్ర. కానీ ఈయన విషయంలో ఎనీ ఎక్స్ట్రీమ్ ఎమోషన్ విల్ మేక్ హిమ్ స్లీప్. క్యాటాప్లెక్సీ అంటారు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్. ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు ఈయన నిద్రపోతారంటే ఈయన వల్ల సెక్స్ లో కూడా... ప్లీజ్ సిట్ డౌన్. మామూలు మనుషులందరిలాగే ఈయనకి ఆ కోరిక ఉంటుంది. కానీ ఆ ఉద్దేశంతో ఒక అమ్మాయిని తాకినప్పుడే సమస్య వస్తుంది. ఎంతో మంది నార్కోలెప్సీ పేషెంట్స్ సూసైడ్ చేసుకున్నారని విన్నాను. ఈయన ఇన్నేళ్లు సక్సెస్ఫుల్ గా జీవించడం గర్వించదగ్గది. ఓకే మిస్టర్ ఇంద్ర, ఏదైనా ఒక రోజు ఈ వ్యాధి నాకు ఎందుకు వచ్చిందా అని బాధపడ్డారా? ఇదేంటో తెలియని వయసులో సరదాగా ఉండేది. క్లాస్లోనే నిద్రపోయేవాడిని. పిల్లలందరూ బాగా చిరాకు పడేవాళ్ళు. కానీ విషయం తెలిసాక మనసుకు చాలా బాధ అనిపించింది సార్. ఒంటరిగా ఎక్కడికి బయటికి వెళ్ళలేను, ఉద్యోగం దొరకలేదు. చాలా మంది ఎగతాళి కూడా చేశారు.
కొంతమంది నిద్ర రావడానికి మాత్రలు వేసుకుంటారు, మందు కొడతారు. నిద్రని డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాళ్ళ మధ్యలో నాకు సహజంగా నిద్ర రావటం సంతోషంగా ఉంది సార్. ఇక్కడున్న వాళ్ళల్లో ఎంతమంది నన్ను చూసి జాలిపడ్డారో నాకు తెలీదు, కానీ నాకు సంబంధించినంత వరకు ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను. దట్స్ ద స్పిరిట్. దేనివల్ల అయితే నాకు ఎన్ని రోజులు ఉద్యోగం దొరకలేదో ఈ రోజు అదే నేను సంపాదించేలా చేసింది. ఇచ్చేశాను. నాకు సార్ అప్పటివరకు మిడిల్ క్లాస్ అస్సలు లైఫ్ తెలీదు. సార్. మీరు చెప్పేది న్యాయమే. అవునురా. నెలకి 20,000 సంపాదిస్తున్నాను, కానీ వైజాగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ మీకు తెలుసుగా. బైక్ ఉంటేనే ఉద్యోగం ఇస్తామన్నారు, సో లోన్ లో బైక్ కొన్నాను. ప్రతి నెల డ్యూ కట్టాలి, టై కట్టుకోవాలి, షూకి పాలిష్ కొనుక్కోవాలి. బతకాలి కాబట్టి 3 పూట్ల కడుపుకు తినాల్సి వస్తుంది. ఒక్క 2 months టైం ఇవ్వండి, నేను ఎక్కడికి పారిపోను. రేయ్ ఇదిగో. ఏంట్రా? రేయ్ నువ్వు నిన్న సతీష్ని అడిగింది నాకు చెప్పాడురా. వద్దురా. ఉంచరా, ఇప్పుడు నేను సంపాదిస్తున్నానుగా. మీకు విషయం తెలుసా, ఇప్పుడు అమ్మకి కంప్లీట్ రెస్ట్. ఇక నెక్స్ట్ 3వ కోరికే. బాగా భయం వేస్తుంది, ఏదో కుట్టి నమ్మకం. ఆల్ ది బెస్ట్ రవీంద్ర. అయ్యో బ్రదర్, నేను కుదరలేదు, అప్పుడే పడిపోయాడు. బ్రదర్, అయ్యో బ్రదర్, బ్రదర్, తమ్ముడు, బ్రదర్. మనం గుద్దేలాగే వచ్చాం, కానీ గుద్దలేదే. ఒకవేళ దారి గడ్డం కాచి డబ్బులు గుంజే రకం ఉంటాడేమో, కానీ మనిషి గడ్డపని చూస్తే అనిపించట్లేదే. ఎయిర్ చెకప్ చేద్దాం. ఉంది. హలో బ్రదర్, చెప్ప పెట్టుకుని వెళ్ళిపోయామండి. ఇప్పుడు దాకా బానే ఉన్నాడండి. రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు పట్టుకుని పడ్డాడు, టప్పును పోయాడు. పాపం అనాశం అండి. ప్లీజ్ మీరు ఇంతే ఇవ్వమని చెప్పి నేను బలవంతం చేయట్లేదు. మీకు ఇష్టం వచ్చిన తెచ్చి పుణ్యం కట్టుకోండి. 500, 5,000 మీ ఇష్టం. చూడండి నిద్రపోతున్నట్టే ఉన్నాడు. వేయండి, వేయండి. మీ సొంత బిడ్డ అనుకుని వేయండి. చిల్లమ్మా కొడుకు చిల్ల వేస్తున్నాయండి, నోట్లేదు. వేయండి అమ్మా, వేయండి. పెద్ద మనసు వేసేవాడు ఎవరు లేరా? వేయండి, వేయండి, వేయండి అమ్మా, వేయండి. నేనేమన్నా ఓట్లు అడిగానా? నోట్లకి అడిగాను. వేయండి ప్లీజ్. కొంచెం అమ్మా, తప్పుకోండి, ప్లీజ్. పెద్ద మనసు వస్తుంది, పెద్ద నోటు వేస్తుందేమో. అమ్మా, ఏమైంది దీనికి? ప్రాణం పోయింది మేడం, చచ్చిపోయాడు. అనాథ సేవ సమాజ్ చేయాలి. మీరు నేను అనాథనే మేడం. అనాథను అనాథగా ఆదుకోవాలి. సమాధి చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక వారం మందికి ముక్కకి మొత్తం కలిపితే ఒక 5,000 రూపాయలు అవుతా మేడం. అలాగే పడుకోరా. ఓ 400 రూపాయలు తక్కువగా ఉన్నాయి. పర్లేదు, నేను ఛార్జ్ చేసుకుంటా మేడం. ముందు అమౌంట్ నాకు ఇచ్చేయండి. ఇవ్వండి మేడం, ఇవ్వండి. థ్యాంక్స్ మేడం. ఇంకేంటి, మహాతల్లి మొత్తం అంతా తనే ఇచ్చింది. మీరు వెళ్ళండి. పోలవరం గుళ్ళు అన్నదానం చేస్తున్నారంట, వెళ్ళి ఫ్రీగా మాట్లాడి వెళ్ళండి, వెళ్ళండి. చాలా థ్యాంక్స్ మేడం. బ్రదరు, బ్రదరు, నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయావా? ఏ తల్లి కనిపెట్టవు, నువ్వు నిద్రపోయి నాకు సంపాదించి పెట్టావు. వసూలు చేసిన డబ్బంతా నేను ఒక్కనే తీసుకోను. నేను నిజాయితీ పరుని, నేను మోసం చేయను. ఇదిగో లేచిన వెంటనే బస్సులో వెళ్ళిపో. ఆ అమ్మాయి స్వరం నాకు వినిపిస్తూనే ఉంది. ఆ అమ్మాయిని చూడాలనిపించింది. ఈ ఐడియా గనక మనకు ముందు తట్టుంటే ఈ పాటికి చాలా సంపాదించే వాళ్ళరా. రేయ్ మామా, ముందా డైరీ నవ్వుతాను పారే. రేయ్ మీరందరూ రోజు మీ లైఫ్ లో చేసే విషయాన్ని నేను ఒక రోజు చేద్దాం అనుకున్నాను. అది తప్పారా? తప్పు కాదు మావా, కానీ ఒంటరిగా వెళ్ళాలని ఆశపడకుండా ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని తనతో కలిసి వెళ్ళాలని ఆశపడు. ఎగతాళా? అది కాదురా, బాగా సంపాదిస్తున్నావు, పెళ్లికి పిల్ల దొరకదా ఏంటి? అదే రోజు డైవర్స్ అయిపోతుంది. అలా అయితే మళ్ళీ పెళ్లి చేసుకో. రేయ్ నేను నచ్చే అమ్మాయికి నా నిద్ర నచ్చకపోవచ్చురా. ఫస్ట్ ఒక అమ్మాయిని వెతికి పట్టుకుందాం, తర్వాత ఆ అమ్మాయికి నీ నిద్ర నచ్చుతుందో లేదో ఆలోచిద్దాం, సరేనా? పద. మా అమ్మలాగే నా ఫ్రెండ్స్ కూడా ఎవరో ఒకరిని చూసి నాకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు, కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. మా వాడు చూడు, ఆ పింక్ డ్రెస్ అమ్మాయిని చూడు. కాకపోతే నువ్వు మోకాలు దండేసి కొంచెం తగ్గాలి, ఓకేనా నీకు? సరే నేను వెతికే స్వరం ఆ అమ్మాయిదేనని నాకప్పుడు తెలీదు. మావా, నీకు సెట్ చేసేలాగా మాకు సెట్ అయిపోయేలా ఉన్నారా? ఎవరిని చూస్తున్నాడు? ఓహో రే, ఆ ఎదురుగా వచ్చే అమ్మాయి ఓకేనా? రేయ్, ఊరుకోరా. రేయ్ వెళ్ళి ధైర్యంగా మాట్లాడు. ముందు సిగ్గుగా ఉంటుంది, మాట్లాడే కొద్దీ అలవాటు అయిపోతుంది.
దగ్గరకు వస్తుంది వెళ్ళి మాట్లాడరా. ఈ అమ్మాయికైతే రీఛార్జ్ చేయాల్సిన అవసరం కూడా లేదురా, వెళ్ళరా. రే నువ్వు అమ్మాయి దగ్గర వెళ్ళి నువ్వు వనితేనా అని అడుగు. తను కాదంది అనుకో. మీరు వెనకని చూడడానికి అంతలాగా ఉన్నారని చెప్పి ఏదో ఒకటి చెప్పి మాటలు పెట్టరా. సూపర్ ఐడియా ఇచ్చారా, వెళ్ళరా. వెళ్ళరా. ఓకే ఈరోజు ఈవినింగ్ కలుద్దామా? ఎక్స్క్యూజ్ మీ. ఈ అమ్మాయి కూడా వీడుకున్న రోగమే ఉన్నట్టుందిరా. జోడీ భలే సెట్ అయింది. రే చూడరా, పైన చేసాడు. చెప్తే నమ్మడు కనుక ఫోటో తీస్తా. సారీ అండి, నేను మిమ్మల్ని చనిపోయినట్టు యాక్ట్ చేసి డబ్బులు గుంచే గుంపని తప్పుగా అనుకున్నాను. ఏమండే, డబ్బులు గుంచే గుంపు అయితే చచ్చినట్టు ఎందుకు యాక్ట్ చేస్తాడండి? వీడికి నిద్ర రోగం ఉందండి. హలో, లూసా మీరు? నిద్ర పట్టకపోతేనే వ్యాధి, బాగా నిద్ర పడితే అది వరం. ఆహా, ఏం చెప్పారండి. అది సరే, నడిచేటప్పుడు కూడా నిద్రపోతారా? అవునండి, చదువుకునేటప్పుడు, ఆడుకునేటప్పుడు, తినేటప్పుడు. అయితే మరి ఎప్పుడు చూసినా భయంతోనే ఉండాలి కదా? నిద్రపోయేటప్పుడు మాత్రం భయపడ్ను. మరి మీరెలా ధైర్యంగా బయటికి? మొదటిసారిగా ధైర్యం వచ్చింది. మీకు 4600 నష్టం. చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు మీరు పెద్ద రేంజ్కి వెళ్తారు. వాడిది ఇప్పుడు పెద్ద రేంజేనండి, నెలకి 20,000 సంపాదిస్తున్నాడు. 20 ఏంటి, మీరు 20ని 40గా మార్చగలరు, 40ని 80గా మార్చగలరు. గుడ్ లక్. థ్యాంక్ యూ అండి. కానీ ఏదేవైనా ఆ ఫ్రాడ్ ని మాత్రం నేను వదలండి. వాడంతా చూస్తాను. వాడిని ఎలాగైనా వెతికి కనిపెట్టి నా డబ్బులు తీసుకోవాలి. ఏమండి, మీకు నా వల్లే కదా లాస్. కావాలంటే ఆ డబ్బు నేను తిరిగి ఇచ్చేనా? మీరిస్తానంటారా? సరే ఇవ్వండి. ఇలా జలకిచ్చిందేంటి? 500 తక్కువగా ఉందా? కాదండి, ఉన్నదే 500. కావాలంటే నేను మిగతాది నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఇవ్వండి. అవునవును ఇచ్చారా. పాపం బేద ఫ్యామిలీ ఏమో. కాలేజ్ ఫీజు, డాక్టర్ ఫీజు, మేకప్ ఫీజు అని చాలా ఉంటాయి. ఇచ్చే. హలో, నేనెవరో తెలుసా మీకు? జగదాంబ సెంటర్ లో ప్లాట్ఫామ్ మీద బొమ్మలు అమ్ముతూ ఉంటారా? షటప్. జగదాంబ సెంటర్ లో ఉన్న షాప్స్ అన్నిట్లోకి మాదే పెద్దది. కడలి అని వినే ఉంటారు. ఆహా, అందుకని డబ్బులు వదిలేసుకోగలమా? కరెక్టే పాపం. చెప్పండి అన్న. కడలి నుండి ఫోను. ఓ అలాగా, సరే ఎప్పుడు? చూడడానికి ఉన్నదానిలో ఉంది, 500 లాగేసుకుంది. అంతా బిల్డప్ ఏమరా. ఓకే బాయ్. నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి. దేనికి? రేపు నాకు పెళ్లి చూపులు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అయితే నేను బయలుదేరుతాను. ఓకే అండి. బాయ్ బాయ్ బాయ్. బాయ్. వెల్కమ్. ఇంద్రా, మీరు నా డబ్బులు తిరిగి ఎలా ఇస్తారు? మొత్తం గుంజితే గానీ వదలదేమో. మొబైల్ నెంబర్ ఇవ్వండి. బాయ్ బాయ్. కారే షిప్ లా ఉందంటే కడల్లా షాప్ ఉంటుందిలే. బెంగళూరులో ఏదో కంపెనీ ఉందట, 150 మంది పనిచేస్తున్నారట. మన జగదాంబ సెంటర్ షాప్ లోనే 300 మంది ఉన్నారు. మన పెట్టుబడే ఉంది, నమ్మకం, నిజాయితీ. అదృష్టం అన్నది పైవాడిచ్చాడు. నాకు వేలు విడిచిన అన్నయ్య కూతురా. నువ్వు నచ్చలేదని తను చెప్పని. ఒకవేళ నువ్వు తనకి నచ్చితే? అమ్మా వద్దమ్మా. నువ్వు నోరు మూసుకోరా, నేను మాట్లాడతాను. ప్లీజ్ అమ్మా, నేను చెప్పేది అర్థం చేసుకో. అందుకని చివరిదాకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా? నేను చెప్తున్నాను వినరా. నువ్వు, నా కోడలి పిల్ల, మనవలు, మనవరాళ్ళు, ఇల్లంతా పిల్లలతో సందడిగా ఉంటుంది. తొలగంటూ ఉండు. తాను కాసేపట్లో వచ్చేస్తుంది. కొంచెం మంచిగా మాట్లాడరా. నమస్కారం. నమస్తే అండి. చాలా సంతోషం. మా పెద్దబ్బాయి మీకు తెలుసు. మా పెద్దల్లుడు, నాన్నగారు, అమ్మ, మా ఆవిడ. చాలా పెద్ద ఫ్యామిలీ అనుకుంటా. లీజర్ గా పెళ్ళైన తర్వాత ఇంట్రొడ్యూస్ చేద్దరు గానీ. కూర్చోండి కూర్చోండి నాన్నగారు. హాయ్ మీరా. హాయ్. యువర్ ఇన్ ఫేస్బుక్ కదా? యా అవును. మీ ప్రొఫైల్ చూశాను. ఇంతమంది జనం ఉంటే ఇల్లు ఎప్పుడు నాయిసీగానే ఉంటుంది కదా? కడలు కూడా నాయిసీగానే ఉంటుంది, కానీ మధ్యలో ప్రశాంతత కూడా ఉంటుంది. అలాగే మా ఇల్లు. ఏమా, సమస్యలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పు. నా బిడ్డ ఎన్నిసార్లు కింద పడినా లేచి నించునే ఆత్మవిశ్వాసం వాడుకుంది. నువ్వే కదా వాడికి అర్థమయ్యేలా చెప్పాలి. అక్క, నేను ఒక 5 minutes ఆయనతో మాట్లాడాలి. షూర్,
మా నాన్నగారు చెప్పారు మీరు దూరం బంధువని, కానీ నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. నెలకి 20,000 రూపాయల జీతంతో ఈ కాలంలో, అది ఈ ఊళ్ళో, అటువంటి లైఫ్ని నేను అస్సలు ఊహించుకోలేకపోతున్నాను. వీకెండ్ అయితే షాపింగ్, డిన్నర్ ఇవన్నీ ఉంటేనే కదా సరదాగా ఉంటుంది. మీరిష్టపడ్డ మొదటి అమ్మాయి నేను కాకపోవచ్చు. ఐ రైట్? నో యూ కంప్లీట్లీ రాంగ్. నేను ఇంతవరకు ఏ అమ్మాయిని చూసి ఇష్టపడలేదు. మీకు నచ్చిన హాలిడే స్పాట్ ఏది? బ్యాంకాక్ మ్యాన్, బెస్ట్ ఇన్ ద వరల్డ్. సెక్స్ అంటే ఏంటి? సెక్స్ అంటే ఏంటి? వెల్, సెక్స్ అంటే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఎలా చెప్పాలి, అప్లికేషన్ లో సెక్స్ అని రాయమంటారు కదా, దానికి ఇదే అర్థమా? అప్లికేషన్ లో సెక్స్ ని రాసే వయసు పోయి ఇప్పుడు సెక్స్ కోసం అప్లికేషన్ రాసే వయసులో ఉన్నా. సెక్స్ లేకుండా బతకలేమా అని మాట్లాడొచ్చు, కానీ ప్రాక్టికల్ గా ఛాన్సే లేదు. ఎప్పుడైనా రోడ్ లో బండి దగ్గర తిన్నారా? యు మీన్ ప్లాట్ఫామ్? ఆర్ యు క్రేజీ? కోతి మొక్కలా ఉన్నారు. నా ఇంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. వీకెండ్ అయితే ఫ్రెండ్స్, పార్టీస్, హ్యాపీ లైఫ్. మనిద్దరికి సెట్ అయ్యే ఛాన్స్ లేదు కార్తీక్. వాట్? నేను ఈ పెళ్ళొద్దానని తప్పుగా అనుకోవద్దు, ఓకే? సారీ, నీకు నాకు వర్కౌట్ అవ్వదు. వద్దు అని ఒకసారి డెసిషన్ తీసుకుంటే ఎవరి మాట విందాం. సారీ. దానికి నచ్చకపోతే ఏమి? ఊళ్ళో ఇంకా ఆడపిల్లలే లేరా? రే, చెప్పడం మర్చిపోయాను, మన జానకి రావేని కలిశాను. అదే విజయవాడలో లాయర్ గా ఉన్నారే, వాళ్ళ ఊళ్ళో గాయత్రిను అమ్మాయట, BA వరకు చదివిందట. నీ గురించి చెప్తే వాళ్ళు ఓకే అన్నారట. వచ్చే వారం ఓ మంచి రోజు చూసి కలుద్దామన్నారు. హలో, నేను మీరా. ఎవరు? మిమ్మల్ని సమాధి చేయడానికి 4,600 ఇచ్చాను. సారీ అండి. కాఫీ తాగే అలవాటుందా? ఉందండి. ఇద్దరం కలిసి తాగుదామా? 10 o'clock రేపు మార్నింగ్. ఓకే. నేను చెప్తే మీరు నమ్మలేదు కదా, అందుకే ఇక్కడికి రమ్మన్నాను. మీరు నా ఫ్రెండ్స్ అని అతనికి తెలియకూడదు, అర్థమైందా? ఇంత చేయడానికి బదులు మాకు ఇంట్రడ్యూస్ చేయొచ్చుగా. తప్పుగా అనుకుంటే ఎవరైనా హర్ట్ అవుతారు కదా. ఇలాంటి మెడికల్ డిసార్డర్ ఉండడం వల్ల పిలిచి ఇన్సల్ట్ చేస్తున్నాననుకుంటే. రేయ్, చాలా గర్వంగా ఉందిరా. కాస్ట్లీ కాఫీ షాపు, కళ్ళు చెదిరిపోయే ఫిగరు. నీ టైం బాగుందిరా. హాయ్ సతీష్, ఏంటిలా కాఫీ షాప్ అయిపోచ్చా? ఏం లేదు సమంత, మన వీధిలో కార్పొరేషన్ నీళ్లు తాగే కుక్కలన్నీ కాఫీ షాప్ వైపు వస్తున్నట్టు తెలిసింది. వాటిని పట్టిద్దామని వచ్చాను. అవును, సార్ ఎవరు? నా బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్. షాక్ లో కళ్ళు తిరిగి పడిపోకరా. రేయ్, ఫస్ట్ టైం ఒక అమ్మాయి నేను కాఫీ షాప్ కి పిలిచింది. నేను వస్తే బాగుండదు. నువ్వు వెళ్ళి మాట్లాడరా, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. రే, నీ ఒక్కడిని ఎలా రా? నువ్వురా. రేయ్, ఎందుకు చెప్తున్నా విను మావా, నేను చెప్తే కరెక్ట్ గా ఉంటుంది. వెళ్ళి మాట్లాడరా. రే, నువ్వు రాకుండా నేను ఎక్కడికి వెళ్ళని చెప్పు. హలో, ఏంటి ఫీలింగ్? నువ్వేమైనా ప్రేమదేశం అబ్బాస్ అనుకుంటున్నావా? తంతే మూతి పళ్ళు రాలుతాయి. హాయ్. హాయ్. బ్యాలెన్స్ థ్యాంక్స్. పెళ్లి కొడుకు మీకు నచ్చాడా? ఓ అదా, పెళ్లి కొడుకు బానే ఉన్నాడు, కానీ క్యారెక్టర్ బాగాలేదు, అందుకే నో చెప్పేశా. అన్నట్టు మీరు బిజీగా ఉన్నారో ఏమో, సడన్ గా ఫోన్ చేసి రమ్మన్నాను. ఐఎమ్ సారీ. అదేం లేదండి, ఫ్రీగానే ఉన్నాను. మీరు? నా ఫోన్ ని ఎప్పుడో స్విచ్ ఆఫ్ చేసి పెట్టేశాను. లేదంటే మీటింగ్ ఉంది రమ్మని తెగ టార్చర్ పెడతారు. అయినా వీడి కోసం ఈ మాత్రం చేయలేనా? ఓ సారీ. కావాలంటే మీరు బయలుదేరండి. నేను పర్వాలేదు అన్నాను కదా. ఇట్స్ ఓకే, నేను ఆయన డ్రాప్ చేస్తాను. డ్రాప్ చేయడం పెద్ద విషయం కాదండి. నేను లేకుండా వీడు అసలు బయటికే రాడు. చెప్పవేంట్రా? అలాంటిది ఏం లేదండి, మీరు వెళ్ళండి మామ, నేను వచ్చేస్తాను. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. ఆ పిల్లాడు మీకెందుకు నచ్చలేదు? 10 క్వశ్చన్స్ అడిగాను, సమాధానాలు తప్పు చెప్పాడు. 10 సమాధానాల్లో ఎలా అర్థం చేసుకుంటారు? ఇప్పుడు తన గురించి మీరు 100 క్వశ్చన్స్ అడిగితే నేను సమాధానం చెప్పగలను. ఎక్స్క్యూజ్ మీ మేడం, కెన్ ఐ టేక్ ఎన్ ఆర్డర్? యా, ఐల్ హావ్ 1 cappuccino and he'll have the same.
ఎనీథింగ్ ఎల్స్ మా? నో థ్యాంక్స్, దట్స్ ఎనఫ్. ఓకే, థ్యాంక్ యూ. ఒరే మావా, నిజంగానే నిద్రపోయాడు. కాంతి, అందరు రండి, మీరే చెప్పింది నిజమే. మీరు చూస్తున్నది నార్కోలెప్సీ పేషెంట్ ని. వీడు ఎనీ ఎక్స్ట్రీమ్ ఎమోషన్ లో నిద్రపోతాడు. చూడండి, అందరూ చూడండి. ప్రియా, అసలు మీరందరూ ఏం చేస్తున్నారు? మీరా, నువ్వు చెప్పింది నిజమా అని తెలుసుకోవడానికి నేనే వాళ్ళని అరవమన్నాను. ఇంట్రొడ్యూస్ చేసి పెడితే తప్పుగా ఉంటుందని ఇంట్రొడ్యూస్ కూడా చేయలేదు. కానీ మీరు ఇంత చీప్ గా బిహేవ్ చేశారు. సారీ మీరా. రే, నువ్వెందుకు వీడియో తీసావు? లేదు మీరా, యూట్యూబ్ లో పెడితే అందరూ చూస్తారు, మనకి ఇన్కమే కదా. మొబైల్ ఇలా ఇవ్వు. మీరా, మొబైల్ ఇలా ఇవ్వు. అదే మా ఇల్లు. బాయ్. థ్యాంక్స్ మీరా. దేనికి? మీ ఫ్రెండ్స్ ముందు నన్ను సపోర్ట్ చేసినందుకు. అది మీకెలా తెలుసు? నాకు వచ్చేది డిస్టర్బ్ స్లీపే, కానీ నేను నిద్రపోయినప్పుడు ఎవరేం మాట్లాడినా నాకు వినపడుతుంది. బాయ్. ఇంటికి రమ్మన్రా. అమ్మా, లోపలికి రండి, లోపలికి రామ్మా. కూర్చో. కూర్చో. నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను. కాఫీ వద్దు, నీళ్ళు చాలా. నీకేం కావాలరా? నాకేం వద్దమ్మా. ఎందుకు బాబా అలా అంటావు? నీకేం తక్కువరా? రాజాలా ఉన్నావు, 20,000 సంపాదిస్తున్నావు. అమ్మా, కాఫీ తీసుకో. మీరు మాట్లాడుతుండండి. సుబ్రహ్మణ్య, ఎవరి తను? లక్షణంగా ఉంది. ఆశ చూపించి మోసం చేయకు. తానే నా కోడలుగా రావాలి, అంతే. తీసుకో. థ్యాంక్స్. ఎవరు? తను ఎవరు? ఫ్రెండ్ అమ్మా. గర్ల్ ఫ్రెండా? అమ్మా, చెప్పడం మర్చిపోయాను, నా ఫ్రెండ్ మీరా. మీరు మాట్లాడుతుండండి. మేడ మీద ఒడియాలి ఎండబెట్టాను, వెళ్ళి చూసొస్తాను. అమ్మగా ఉండటం ఒక వరం కదా. మా అమ్మకి ఎప్పుడు నేనంటే. నీ రూమ్ లో ల్యాప్టాప్ కింద పడిపోయేలా ఉందరా, సరిగ్గా సర్దరా. వేడుకట్టు పెళ్ళ వస్తేనే అన్ని కరెక్ట్ గా సర్ది పెడుతుంది. రే సతీష్, ఇంద్రుడు ఇంటికో అమ్మాయిని తీసుకొచ్చాడ్రా. నువ్వు వెంటనే ఒడియాలంట పెడతానని మేడ మీదకి వచ్చుంటావే. అరే, కరెక్ట్ గా కనిపెట్టేశా. సూపర్ రా. అయ్యయ్యో, ఇప్పుడే ఈ మ్యాటర్ ని TV9 లో చెప్పారులే. రే, ఎప్పుడు అసూయ పడతావు ఎందుకురా? సంతోషిస్తావని చెప్తే ఫోన్ పెట్టే. ఇదేనా రూమ్? ఏంటిది? నా చిన్న చిన్న కోరికలు. ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని ఆశగా ఉంది. ఎలా? ఏయ్ సరస్వతి, సరస్వతి! ఏంటి సుమతి? ఇంద్రుడు ఇంటికి ఓ అమ్మాయిని తీసుకొచ్చాడు. అందుకే నిన్ను మేడ మీదకి పంపించేశాడా? మా వాడు 6 నెలల క్రితమే నన్ను పంపించేశాడు. అసూయ. సో మీ మొదటి జీతం 50,000 రూపాయలు. అవునండి, ఆ తర్వాత ఇదంతా. సంపాదించడం మొదలు పెట్టగానే అమ్మకి రెస్ట్ ఇచ్చేశారు. రోడ్లో ఒంటరిగా నడవాలి. ఆ రోజే కదా నేను మిమ్మల్ని రోడ్లో. అవును. ఇదేంటి మొదటి రోజు మొదటి షో? షకీలా సినిమా మొదటి రోజు మొదటి షో చూడాలి. అదే. ఏ రెండో షోకి వెళ్తే? రెండో షోకి వెళ్తే బిట్లు లేపేస్తున్నారు. పెద్ద లక్ష్మిని సారీ అడగాలి. ఎవరది? 8th చదివేటప్పుడు ఐ లవ్ యూ చెప్పింది. నిద్రపోయాను. ఏదో ఒక రోజు కలిసి సారీ చెప్పాలి.
దేవతని చూడాలి, లవ్ చేయాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. అందమైన అమ్మాయిని ముద్దడగాలి. అదెవరు? మనం లవ్ చేసే అమ్మాయే ఈ లోకంలో అందమైన అమ్మాయి. ఒక రోజంతా మెలకుగా ఉండాలి. నిలదీయాలి. ఎవరిని? రోడ్లో వెళ్తుంటాము, అక్కడేదో గొడవ జరుగుతుంది. ఎవరో ఒకరు తప్పు చేసుంటారు. నిలదీయాలనిపిస్తుంది, కానీ నాకు కోపం వచ్చినప్పుడు నిద్ర కూడా వస్తుంది. చూద్దాం. అంకుల్, అమ్మా, మీ లైఫ్ లోనే పెద్ద కోరిక ఏంటి? సొంతంగా ఇలాంటి బంగ్లా ఒకటి కొనుక్కోవాలమ్మా. ఎందుకమ్మా అడిగారు? ఊరికే. మిస్ వరల్డ్ లాగా మిసెస్ వరల్డ్ కాంటెస్ట్ జరుగుతోంది. అందులో నేను పార్టిసిపేట్ చేసి విన్ అవ్వాలి. వరల్డ్ టూర్ కి వెళ్ళాలి. నేను, మీ బావ మాత్రం. నా పేరుతో 1000 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్. ఇల్లు మొత్తం చాక్లెట్స్. పిన్ని మమ్మల్ని అడుగుతున్నావు, నీ కోరికేంటి? సంపాదించారు. జనం మామూలుగా లేరు మావా. ఇదిగో టికెట్లు. ఏంటి రెండే ఉన్నాయి? నేను రాను. ఏ? అబే నాకు నచ్చదు. ఓ అలాగా. మీరు కావాలంటే షకీలని చూడండి, నేను ముమైద్ ఖాన్ ఫ్యాన్. ఇంద్రా, షకీలకి ఫ్యాన్స్ ఉన్నారని తెలుసు, కానీ ఇదంతా చాలా ఓవర్. ఎవరున్నారు ఇక్కడ? ఏమండి, నేను డాన్స్ నేర్చుకోవాలని రాలేదే. మీరు మీ పెద్ద లక్ష్మిని సారీ అడగాలని రాసుకున్నారు కదా. పెద్ద లక్ష్మి ఇక్కడ ఉందా? ఏమంటారు? మీరు లోపలికి వెళ్ళొచ్చు. హాయ్. పెద్ద లక్ష్మి, ఎందుకు చెవింద్రా? అది మన ఇద్దరం ఏది చదివేటప్పుడు. నువ్వేం చెప్పొద్దు ప్లీజ్. నన్ను వదిలే. నువ్వేమైనా చెప్పదలుచుకుంటున్నావా? చెప్పు. ఇంకెవరో ఉన్నారు కదా నీ లైఫ్ లో. తప్పకుండా ఉంటారులే, చక్కగా అందంగా. చెప్పింద్రా, డిస్క్రైబ్ హర్ ప్లీజ్. మూవ్ ఆన్ ఇంద్రా, త్వరగా. ఎవరినో ఒకరిని వెతుక్కో. ఫాల్ ఇన్ లవ్. నన్ను ఏడిపించుకింద్రా. ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు 8th స్టాండర్డ్ లో చూసిన పెద్ద లక్ష్మిని కాను నేను. ఐఎమ్ మ్యారీడ్. వెళ్ళిపో. ఓవర్గా ఫీల్ అవుతుంది. ఒక్క నిమిషం. వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి మాత్రం చూడకు. నువ్వు చాలా లేట్ చేసేసావు. నన్ను మిస్ చేసి. ప్రేమించాలి, కొట్టేసింది. ఓకేరా? ఓకే. యా. ఓకే, నేను బయలుదేరుతాను. ఏ ఇప్పుడే వచ్చావు? లేదు, నేను బయలుదేరుతాను. బాయ్. మీరా?
ఇప్పటి వరకు ఇంత అందంగా ఎవరైనా ప్రపోజ్ చేసుంటారో లేదో నాకు తెలీదు. ఐ లవ్ యూ. నా కాళ్ళు చేతులు ఆడలేదే. నా బిడ్డతో పెట్టి పుట్టాడు. సుమతి ఏంటి మళ్ళీ ఆ అమ్మాయి ఇంటికి వచ్చినట్టుంది? మళ్ళీ రావడం ఏమిటి? ఎప్పటికైనా మా ఇంటికి రావాల్సిందే కదా. రావాల్సిందే, కానీ వాళ్ళింట్లో ఒప్పుకోవాలి కదా. డాక్టర్, ఒక చిన్న సందేహం. ఈ ఏంటమాది? నార్కోలెప్సీ నాన్న. నార్కోలెప్సీ అంటే ఏంటి డాక్టర్? పిల్లలు గొడవ చేయకండి. సరే డాక్టర్, ఓకే, కలిసినప్పుడు మాట్లాడతాను. ఏంటమ్మా ఇది? షాక్ అయితే పడిపోతాడట, ఎప్పుడు లేస్తాడో తెలియదట. సరే అవన్నీ వదిలే. రోడ్లో నడిచెళ్తూ ఉంటాడు, ఎప్పుడు పడిపోతాడో ఎవరికి తెలుసు. అన్నిటికన్నా మనవాడినో మనవరాలను ఎత్తుకోలేనట. ప్లీజ్ నాన్న, నాలో ఏదైనా లోపం ఉండుంటే ఏం చేసేవారు? నీలో 1,00,000 లోపాలుండొచ్చమ్మా, కానీ నిన్ను పెళ్లి చేసుకునే వాళ్ళలో ఏ లోపం ఉండకూడదనుకునేవాడే తండ్రి. బెంగళూరు నుంచి కార్తీక్ అని నేను చూడడానికి వచ్చాడే, నువ్వు నచ్చలేదన్నావే, దానికి కూడా ఇతనే కారణమా? లేదు నాన్న, అప్పుడు ప్రేమ లేదు. సానుభూతే ఉందా? ఒకవేళ ఈ అబ్బాయి నువ్వు అడిగిన ప్రశ్నలకి కరెక్ట్ గా సమాధానం చెప్పాడా? అడగాలని నాకు అనిపించలేదు నాన్న. కానీ నాకు అనిపిస్తోందమ్మా. అడగమంటావా? బాబు, మాట వరుసగా అడుగుతున్నాను. సార్, నా స్థానంలో నువ్వుండి నీ కూతురు నీ దగ్గరకు వచ్చి నీలాంటి కుర్రాన్ని తీసుకొచ్చి ఇతన్నే పెళ్లి చేసుకుంటానంటే నువ్వేమంటావు? ఒప్పుకోను సార్. ఏ? ఎందుకంటే వారసులు చాలా ముఖ్యం సార్. అప్పటికీ మీ అమ్మాయి అర్థం చేసుకోకుండా ముందుకేస్తే? నచ్చ చెప్తాను, అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు నేనేమంటానని అనుకుంటున్నావు? ఇక్కడి నుంచి బయటికి పోరా అంటారు. నానా, నేను చెప్పేది. మీరా, నాకు డబ్బు ముఖ్యం కాదు, కులము ముఖ్యం కాదు, పిల్లలు ముఖ్యం, వారసులు ముఖ్యం. అర్థం చేసుకో. ఈ పెళ్లి జరగదు. గుజరాత్ నుంచి వచ్చిన మెటీరియల్ చెక్ చేసావా? ఎవరో చాలా త్వరగా పంపించేసి. రామ్మా మీరా. ఆంటీ ఇంద్ర ఎక్కడ? మేడం మీద ఉన్నాడు, కూర్చోమ్మా. మీరా, మీరా. ఫోన్ ఎందుకు ఆఫ్ చేసావు? ఫోన్ ఎందుకు ఆఫ్ చేసావు? పెద్ద తోపుగాడవనే ఫీలింగా? చంపేస్తా. త్యాగం చేస్తున్నావా? ఇకపై ఎప్పుడైనా ఇలా ఫోన్ ఆఫ్ చేయడం, కట్ చేయడం కనుక చేసావో? మీ నాన్నకి నేను బొత్తిగా నచ్చలేదు మీరా. ఆయన చెప్పేది కరెక్టే కదా. మా నాన్నకు నచ్చలేదు, మా అమ్మకు నచ్చలేదు, నాకు ఇవేవి ముఖ్యం కాదు. నాకు నువ్వు నచ్చావు, అంతే. అర్థమైందా? నీ నిద్రే గనక సమస్య కాకపోతే నువ్వు నా సొంతమైదాన్ని కదా. పిచ్చివాడిలా మాట్లాడుకో. నువ్వెలా ఉన్నా నేను నీకే సొంతం. నువ్వంటే నాకు ఇష్టం ఇంద్రా. అన్నిటికీ ఓ పరిష్కారం ఉంది. నీకు నిద్రేగా సమస్య? సరే చెప్పు, నువ్వెప్పుడైనా నిద్రపోకుండా ఉన్నావా? అలాంటిదేం లేదు మీరా. ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. కొంతమందికి ఇంట్రెస్టింగ్ గా బుక్ చదివేటప్పుడు నిద్ర రాదు, కొంతమందికి సినిమా చూసేటప్పుడు నిద్ర రాదు, నాకు కూడా గేమ్స్ ఆడేటప్పుడు నిద్ర రాదు. నీకెప్పుడైనా అలా? ఆలోచించింద్రా. మీరా, నేను స్నానానికి కానీ బాత్రూమ్కి వెళ్ళి లాక్ చేసుకొని ఎన్నో రోజులు నిద్రపోయాను, కానీ స్నానం చేస్తుండగా ఎప్పుడు నిద్రపోలేదు. నిజమా? నువ్వు చెప్పేది నిజమా? అవును. ఏ?
మీరా ఎక్కడికి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏంటి మీరా? నా గురించి ఎవరేమనుకున్నా నాకు దిగులు లేదు. నేను చేసేది కరెక్టా తప్ప ఏది నాకు ముఖ్యం కాదు. నాకు నువ్వు కావాలి, కావాలి ఇంద్రా, కావాలి, అంతే. ఏంటి మీరా? నీకు నిద్ర రాలేదు కదా? లేదు. ఇక ఎవ్వరూ మన పెళ్ళి ఆపలేరు. మా నాన్న తలుచుకున్నా ఆపలేరు. మీరా ఏంటి ఇక్కడికి? ఏంటి మీరా? ఏం చేస్తా? పో మీరా. అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా? నా కడుపులో ఉన్న బిడ్డకి వయసు ఇప్పుడు 45 రోజులు. డాక్టర్ చెప్పారు. స్కాన్ చేసి చూశాను. ఒక చిన్న డాట్ లా కనిపించింది. 3 నెలలు జాగ్రత్తగా ఉండాలంట. భద్రంగా చూసుకుంటావు కదా? పెళ్లి మా నాన్నతో చెప్తాను. తిడతారు, కొడతారు, మాట్లాడరు, కానీ మన పెళ్లికి ఒప్పుకుంటారు. నా జీవితంలో నేను సంతోషంగా ఉన్న మొదటి రోజు అదే. నన్ను పూర్తిగా మార్చినందుకు థ్యాంక్స్ మీరా. ఓ, ఈ బ్రిడ్జ్ ఓపెన్ అయిపోయిందా? ఇంద్రా, ఇంద్రా,
కడుపులో బిడ్డ ఉందిరా. వద్దు, నన్ను వదిలేయండిరా. హలో, సేకరణ మాడుతున్నాను చెప్పు. రావడానికి లేట్ అవుద్ది, ఫోన్ చేసి పడుకో. వాడు ఎప్పుడైనా రావచ్చు, త్వరగా చంపేయి. టేక్ డైవర్షన్ అని బోర్డు పెట్టి కార్ డైవర్ట్ చేశారు సార్. సార్ ఎన్నిసార్లు చెప్పాలి, దయచేసి అర్థం చేసుకోండి సార్. వెళ్ళండి సార్. ఐసీయూలో ఎవరిని ఎలా చేయరు సార్. ఏమీ అర్థం కావడం లేదయ్యా. ఎప్పుడైనా నిద్రపోతాట, చిన్న షాకు తగిలినా పడుకొని నిద్రపోతాట. ఆ అమ్మాయి నీకేమవుతుంది? నేను లవ్ చేసే అమ్మాయి సార్. పేరు? మీరా. వాళ్ళ నాన్నెవరు? మా అమ్మ ఇక్కడ అడ్మిట్ అయిందట. సార్, పేషెంట్ నేమ్ సార్? మీరా? ఓ 10 minutes వెయిట్ చేయండి సార్. అసలు తనకేమైందమ్మా? ఆవిడికి మీరు తండ్రినమ్మా. పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది. ఓ 10 minutes వెయిట్ చేయండి, నేను పిలుస్తాను. ప్లీజ్ సార్. ఆ అమ్మాయి తండ్రి నాకు కావాల్సిన వ్యక్తి. ఈ విషయం మీడియాకు వెళ్ళకూడదు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, మీరాకేమైంది? మీరు తన తండ్రిని. మీ అమ్మాయిని చాలా బ్రూటల్ గా కొట్టారు. ఇప్పుడే మీ అమ్మాయి 2 months ప్రెగ్నెంట్ అని కూడా తెలిసింది. కానీ ఇప్పుడు అబౌట్ అయింది. ఇప్పటి వరకు తనకి స్పృహ రాలేదు. షీ స్టిల్ ఇన్ కోమా. తను ఒక 5 రోజులు ఐసీయూలో అబ్జర్వేషన్ లో ఉంచాలి. నీలాంటి వాటితో తిరగదని నెత్తినోరు మొత్తుకున్నాను. ఒక్క నిమిషం కూడా వీడి ఈ హాస్పిటల్లో ఉండకూడదు. బయటికి విసిరేయండి రా. రేయ్, ఇంకోసారి వాడు ఈ హాస్పిటల్ వైపు వచ్చాడో అందరినీ నరికి పారేస్తాను. సరే, ఓకే. అది ఇంకా చావలేదంట, కోమాలో ఉందంట. ఏమిట్రా చొక్కా మీద మరకలు? ఇంద్రా, ఏమిట్రా మొహం అంతా వాడిపోయి ఉంది? ఇంద్రా, ఏమైందిరా? ఏమైందిరా? చెప్పండ్రా, ఏమైంది? అమ్మా, మీరా? మీరా? మీరాకేమైంది? అయ్యో! ఇంద్రా! ఇంద్రా! ఇంద్రా, తలుపు తెరువు! తలుపు తెరువు!
చూసుకుంటావు కదా. సార్ మీరు పెద్ద బిజినెస్ మ్యాన్. మీ వ్యాపారంలో ఎంతో మంది శత్రువులు ఉంటారు. మీ మీద పగ తీర్చుకోవాలని మీ అమ్మాయిని ఇలా చేసి ఉండొచ్చు. పెద్దగా శత్రువులు అంటూ నాకు ఎవరూ లేరు. 15 ఏళ్ల క్రితం వరదరాజులోను ఒక టెక్స్టైల్ ఓనర్. ఆయనకి నాకు అస్సలు పడేది కాదు. కానీ ఆయన కూడా 2 సంవత్సరాల క్రితం బాంబే వెళ్లి సెటిల్ అయిపోయారు. ఎవరైనా నా కూతుర్ని ఇంత దారుణంగా మనసు ఎలా వస్తుంది సార్? మీరా కార్కి రెడ్ పెయింట్ అంటుకోవడం వల్ల అక్యూస్ట్ వచ్చింది రెడ్ కలర్ కార్ అని మాత్రమే కన్ఫర్మ్ అయింది. ఆ రోజు వర్షం రావడం వల్ల ఇక ఏ ఎవిడెన్స్ దొరకలేదు. వాళ్ళు తప్పకుండా ప్లాన్ చేసే చేశారు. చెప్పండి ఇంద్ర, మీరు వాళ్ళలో ఒకరినైనా గుర్తుపట్టగలరా? లేదు సార్, నాకేది గుర్తులేదు. ఇలా చూడండి ఇంద్ర, మీరు నిద్రపోయేటప్పుడు కూడా మిగతా వాళ్ళు మాట్లాడేది మీకు వినిపిస్తుందని మాకు తెలుసు. వర్షం పడుతోంది, నేను బండ్లో ఉన్నాను. నాకేది గుర్తులేదు సార్. చెప్పాను సార్ నా కూతురికి వీటితో తిరగద్దని. ఇన్స్పెక్టర్ గారు మాట్లాడుతున్నారు కదా, కూర్చోండి. కూర్చోండి, అడగండి. ఇంద్ర బాగా ఆలోచించి చెప్పండి. కనీసం ఒక్కరినైనా గుర్తుపట్టగలరా? నాకేది గుర్తులేదు సార్, నన్ను క్షమించండి. ఇంద్ర ఆగు. పోలీసులతో మీరా నాన్నగారితోటి నాకేమీ గుర్తులేదని అబద్ధం చెప్పాను. కానీ ఇప్పటికీ మీరా ఏడుపు నాకు వినిపిస్తూనే ఉంది. ఏంట్రా? నేను ఆ చోటుకు వెళ్ళాలరా. ఏంట్రా నువ్వు అనేది? కోడి పేరు శేఖర్. నాకు గన్ను కావాలరా. నాలో ఇప్పుడు కసి మాత్రమే ఉంది. పగ తీర్చుకోవాలన్న కసి. ఎవరో 4 తెలియని వ్యక్తులను వెతుక్కుంటూ గన్నుతో నేను నా కూతుర్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళని ప్రాణాలతో వదలకూడదు సార్. ప్లీజ్ సార్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సార్ ప్లీజ్ సార్, ఒక్క నిమిషం సార్, ప్లీజ్ సార్. ఇంటికే వచ్చేస్తావా? పోరా ముందు, పోరా బయటికి పొమ్మంటుంటే. మూర్తి, వాడిని వదిలో. ఏంటి? మీరాని ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను సార్. వెళ్ళు. వదలరా. ఆ మత్తులో పడితే గమ్మత్తుగా చింత మత్తు వదలరా. మత్తు వదలరా. అసలు మనం కలిసి ఉండకూడదు మీరా. అవల్లేగా నీకు ఈ పరిస్థితి. నేను నిద్రపోయినప్పుడల్లా నీ మాటలు నేను వినగలను. ఇప్పుడు నేను మాట్లాడేది వింటున్నావా? ఇకపై నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను.
నన్ను క్షమించు మీరా. నాన్న దాన్ని ఎగరనివ్వండి ప్లీజ్. సార్, మీరా ఉండాల్సిన చోటిది. మాతో కాదు, తను నీతోనే ఉండాలి. తను రోజు నీ గొంతుకు వినాలి. త్వరలోనే తను లేచి నడుస్తుందన్న నమ్మకం నాకుంది. నీ మీరా నువ్వే కాపాడుకో. నాకు తెలిసి మీరా అంటే నచ్చని వాళ్ళు లేరు, మీరాకి నచ్చని వాళ్ళు లేరు. బాగా ఆలోచించి చెప్పు. మీరాకి నాకు బాగా తెలిసిన వాళ్ళే ఎవరో ఈ పని చేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. కానీ బట్ కార్తీక్ అని ఒకరు తన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తను కూడా నో అని చెప్పిందే. 2-3 సార్లు ఫోన్ లో మాట్లాడినప్పుడు పొలైట్ గా చెప్పి చూసింది. మరో రోజు చేస్తే తిట్టేసింది. ఆయన ఏమైనా చేస్తుంటారేమోనని. ఆయన ఎక్కడుంటారు? ఆయన అడ్రస్ తెలుసా మీకు? నాకు బిజినెసే ముఖ్యం. దారికి వస్తాడేమో చూడు, లేకపోతే లేపే. ఏయ్! మూవ్ అసైడ్ మ్యాన్, వాట్స్ రాంగ్ విత్ యూ? నీతోనే రా మాట్లాడుతున్నాను. నువ్వేనా సైకోనా? గుద్దుంటే చచ్చిపోయిండే వాడివి. ఏయ్ నువ్వు. మీరా ఏం పాపం చేసిందిరా? మీరాకేమైంది? మీరాకి ఏమైంది? వెల్, నేను మీరాని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను, నిజమే. బట్ తన చాయిస్, నువ్వే. ఆ విషయం నాకు తెలిసాక నేను తనకి కాల్ చేయడం కూడా మానేశాను ఇంద్ర. ఎనీవే, ఏదైనా హెల్ప్ కావాలంటే లెట్ మీ నో. యా. హలో. రే సతీష్, గాజువాక దగ్గరలో ఒక పెద్ద స్లమ్ ఏరియా ఉందట. అక్కడ నీకెవరన్నా తెలుసా? ఎందుకురా? అది ఇలాంటి ఒక మ్యాటర్ ఏమన్నా జరిగితే ఆ ఏరియాలో ఉన్న పెద్దవాళ్ళకి తెలుస్తుందట. అందుకే. రేయ్, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ మామగారు ఇల్లు అక్కడేరా. రేపు వెళ్దాంలే. అలాగేరా. రే ఇంద్ర, దిగులు పడకుండా వెళ్ళి నిద్రపోరా. రేపు చూసుకుందాంలే. ఇలా చూడు, వచ్చిన మ్యాటర్ మాత్రం చెప్పేసి వెంటనే వెళ్ళిపోవాలి.
ఎవర్రా? అన్నా మన పాండు చెప్పాడన్నా, అందుకే తీసుకొచ్చాను. ఏంటి విషయం? మరేం లేదన్నా, మీ ఏరియాలో ఒక అమ్మాయిని నలుగురు హత్యా ప్రయత్నం చేశారు. అయితే ఏంటి ఇప్పుడు? ఈ ఏరియాలో మీకు తెలియకుండా ఏది జరగదన్నారు. అయితే మా ఏరియా వాళ్ళే చేశారంటున్నావా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు. ఆ అమ్మాయి నా ఫ్రెండ్ లవ్వర్. మొత్తం నలుగురు కలిసి చేశారు. అందులో ఒకరి పేరు కూడా ఏదో శేఖర్ అట. మీకు శేఖర్ అని ఎవరైనా తెలుసానా? రే, వెళ్ళి శేఖర్ని రమ్మను. ఏంటి తాతయ్య? వీడి పేరు శేఖరే, నా మనవడు. అయితే వీడి చంపాడంటావా? ఓ, హత్య చేస్తే స్లమ్మోడు, దొంగతనం చేస్తే స్లమ్మోడు, రేప్ చేస్తే స్లమ్మోడు. తప్పు చేసే వాళ్ళందరూ ఇక్కడ లేరు, స్లమ్ముకి బయటే ఉన్నారు. కోపడకండి. రే, ఎవర్రా వీళ్ళని తీసుకొచ్చింది? అన్నా ఒట్టన్నా, నాకు మ్యాటర్ ఏంటో తెలియదన్నా. ఏంట్రా తెలియదు నీకు? ఇవ్వు. ఒంట్లో ఇన్ని సమస్యలు ఉంచుకుని ఏం చేయబోతున్నావయ్యా? ఇక్కడ ఆ సోము గడిదే పెద్ద గ్రూపు. ఏదైనా గొడవ వస్తే మనిషిని బోట్లో వేసుకుని సముద్రానికి తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా నరికి చేపలకు పడేస్తాడు. కానీ ఆడవాళ్ల జోలికి మాత్రం ఎప్పుడూ వెళ్ళడు. ఇక్కడ జరిగేవన్నీ ఆస్తి గొడవలే, డబ్బు కోసం శాల్తీలు లేపేయడం. కానీ నీ మ్యాటర్ వేరే. పోలీసులకు భయపడే వాళ్ళు ఇలాంటి పనులు చేయరు. వాడు ధైర్యంగా ఇదే ఊళ్ళో ఉండాలి. నీకు సపోర్ట్గా నేనున్నాను. నా కొడక చెవుడే అనుకుంటే కళ్ళు కూడా దబ్బాయిరా. డబ్బులు తర్వాత ఇస్తాను, పోరా. పొమ్మంటుంటే తర్వాత ఇస్తాను చెప్పానా, పోరా. వాడు చెవిటి వాడు కదరా, తిట్టినంత మాత్రాన వినపడుతుందా ఏంటి? వాడు చెవిటి వాడు కదరా, తిట్టినంత మాత్రాన వినపడుతుందా ఏంటి? నీకు ఎన్నిసార్లు చెప్పాను, డబ్బులు కావాలంటే వచ్చి డబ్బులు వాడు అడగద్దు. ఇదే సార్ ఫాస్ట్ మూవింగ్, ట్రై చేసి చూడండి, సౌండ్ బాగుంటుంది. రే, ఇప్పుడు ఎందుకురా ఇది? నేను సడన్ గా వినే సౌండ్ వల్లే కదా షాక్ అయి నిద్రపోతున్నాను. ఆ సౌండే నాకు వినపడకపోతే? ఇంద్రా, మన వల్ల కాందంటూ ఏదీ లేదు. సడన్ గా ఒక ట్రైన్ మనల్ని దాటుకుంటూ వెళ్తుంది, అది షాక్. ఆ ట్రైన్ మనల్నే దాటి వెళ్తుంది అని ఊహించినప్పుడు అది షాక్ కాదు. అనుక్షణం సమస్యను ఎదురు చూస్తూనే ఉండాలి. ఏదీ నిన్ను ప్రభావితం చేయకూడదంటే నువ్వు మనస్సు పెడితే సాధ్యమవుతుంది. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని నీ వల్ల అవుతుందని నమ్ము. నిన్ను భయపెట్టే విషయాల నుంచి కాన్సంట్రేషన్ని వేరే వైపు మళ్లించు. ప్రాక్టీస్ చేస్తే ఏదైనా సాధించొచ్చు.
రే వస్తున్నాడు రా. ఈ విషయం తెలిస్తే పెద్ద గొడవ అయిపోతుంది. ఫైలు సంగతి బయటికి తెలియనివ్వకండి బాబు. మీరు అడిగిన అన్ని డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఈ 1 yearలో వైజాగ్లో 124 మర్డర్ కేసులు నమోదయ్యాయి. వాళ్లలో సగం మంది లోపలున్నారు, మిగతా సగం మంది ఇంకా బయటే ఉన్నారు. వీళ్లల్లో మీరు వెతికే వాళ్ళని ఎలా కనిపెడతారో తెలియడం లేదు. ముఖ్యంగా మీరు వెతికే శేఖర్ అనే వ్యక్తి పేరు ఈ లిస్టులోనే లేదు. నా వల్ల అయిన సాయం నేను చేశాను. మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుంది. మీరు వాళ్ళని కనిపెడితే నాకు సంతోషమే బాబు. హలో చెప్పరా బావా? ఆగరా. ఏయ్, ఎవరు నువ్వు? ఎవరి మీద చేస్తున్నా? ఏమైందిరా? బాబు బాబు ఏంటి గొడవ? అదే రింగ్ టోన్ సార్. వీడి పేరేంటి అడగండి సార్. నీ పేరేంటయ్యా? రాజు సార్. రాజు. బాబు ఇలాంటి రింగ్ టోనే 1000 మంది దగ్గర ఉంటుంది. అందరినీ అనుమానించగలమా? లేదు సార్. ఈ రింగ్ టోన్ నీకు ఎవరిచ్చారు? నా ఫ్రెండ్ వాడి పేరేంటి? శేఖర్. రేయ్, ఏంటి సార్ మీరు మాట్లాడమంటే మాట్లాడి చూపించాను. తర్వాత ఏం చేయాలి? ఎవరు మామ వీళ్ళు? ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. బీచ్ లో జంటగా తిరిగే వాళ్లలో అన్నచరులు ఎవరో పోల్చుకోవచ్చు, కానీ రింగ్ టోన్ తోనూ పేరుతోనూ మీరు వెతికే వ్యక్తిని కనిపెట్టడం చాలా కష్టం. అక్యూస్ట్ వచ్చింది రెడ్ కలర్ కారు మాత్రమే కన్ఫర్మ్ అయింది. రేయ్, ఇంద్రా! రేయ్, ఆగరా! రేయ్! రేయ్, నీ పేరేంటి? ఏమైంది సార్? బాబు సార్, ఇది నీకారా? నేను డ్రైవర్ని సార్. ఓనర్ ద్వారకా నగర్ లో ఉంటారు. ఓనర్ పేరేంటి? మురళి సార్. సీబుక్ ఇవ్వు. అలాగే సార్. రేయ్, అవన్నీ ఇప్పుడు ఎందుకురా? ఉండరా. ఇదిగోండి సార్. రే ఇంద్రా, ఎందుకురా? లేదురా, ఈ సౌండేరా. ఈ సౌండేరా ఆ రోజు రాత్రి నాకు వినిపించింది. కన్ఫర్మ్ గా ఇదే సౌండ్. వారం రోజుల క్రితం 30వ తారీఖు ఈ బండి ఎక్కడికి వెళ్ళింది? సార్ బండి 10 రోజులుగా మెకానిక్ షెడ్ లో ఉంది సార్. నిన్నే సార్ తీసుకొచ్చాను. ఆ మెకానిక్ షెడ్ ఎక్కడుంది? ఆ షెడ్ ఏమో సిరిపురం కాలనీలో ఉంది సార్. హలో సార్. నమస్కారం సార్. మీ బండి రెడీ అయింది సార్. అవును సార్, నిన్న రెడీ అయింది. హలో. ఇది ఎప్పుడు ఛార్జింగ్ ఉండే ఉండదు. రాయ్, దీన్ని ఛార్జింగ్ పెట్టరా. రేయ్, చాలా పనుంది. భోజనం చేసి 2 గంటలు వచ్చేయాలి. అర్థమైందా? వెళ్ళు. తెలియదు సార్, కానీ ఈ షెడ్డే సార్. రే ఇంద్రా, టెన్షన్ ఒక అడుగుదాం. అతను ఎక్కడికి వెళ్ళి ఉంటాడో తెలుసా? అన్నా, మెకానిక్ షెడ్ తాళం వేస్తుంది. ఎప్పుడు తెరుస్తారు? భోజనానికి వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తారు. ఏంటన్నా? 1 గంట అయింది కదా, భోజనానికి వెళ్ళి ఉంటారు, ఇప్పుడు వచ్చేస్తారు. టీ కావాలా? లేదు, వద్దన్నా. కాసేపు వెయిట్ చేద్దాంరా. తీరిదేవనా?
బాబు రే మెకానిక్ అడిగావుగా? ఏంటన్నా? మెకానిక్ అడిగావుగా? అవును. అదిగో వెళ్తున్నాడు మెకానిక్ శాఖ. అదిగో బయటకు వెళ్తున్నాడే అతనే. రేయ్ రే కన్నా శేఖర్ని కనిపెట్టేశావురా. ఇందులో తడుముకుంటూ వెళ్ళాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? కంటపడుకు అంటే విన్నావురా? ఇంద్ర ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ప్రతిదీ చెప్తున్నానుగా. ఎందుకురా ఫోన్ ఆఫ్ చేశావు? నువ్వు దొరికిపోతే నేను దొరికిపోతాను. చావరా. కర్ణ ఏమైందిరా? వాడరా అటు వెళ్ళారా? ఎవర్రా పొడిచాడు? రక్తం వస్తుందిరా. నీకోసం వచ్చాను రా. పొడి చేశాడు రా. ఎందుకు వాడి మొహన్ నాకు గుర్తుంది రా.
గాయం పెద్దదేం కాదు, కత్తి సేఫ్ అయిన ప్లేస్లోనే గుచ్చుకుంది. కడుపులో ఏ ప్రాబ్లం లేదు. ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. రేపు పొద్దున్నే డిశ్చార్జ్ చేస్తాను. ఈ మందులు వాడండి. థ్యాంక్ యూ డాక్టర్. రే ఇప్పుడే వస్తాం రా. నేను ఇంద్ర అరవింద్ కవిత మంచి స్నేహితులు. కానీ సరే ఓకే, నేను రేపు వస్తాను. కవిత, డైమండ్ ఇవ్వు. ఎంతది? 5 lakhs. ఇట్స్ నైస్. పెట్టుకో. నాకు ఆశగానే ఉంది, కానీ కర్ణకు తెలిసిందో అంతే. జాగ్రత్తగా దాచుకుంటాను. నువ్వు ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని ఇప్పటిదాకా అలాగే దాచుకున్నా. థ్యాంక్స్ ఫర్ ద రింగ్. గివ్ మీ హార్ట్. యు హ్యాపీ? నన్ను బయలుదేరమంటావా? అరవింద్ ప్లీజ్. నో. ఎస్. ఓ అలాగా, సరే ఓకే. క్యాంటీన్లో వెయిట్ చేయమని చెప్పండి. హే ఇంద్ర, ఏంటి సడన్ గా ఆఫీస్కి వచ్చావు? ఒక ఫోన్ కూడా చేయలేదు. సరే ఓకే, ఏం తీసుకుంటావు? తప్పు చేస్తున్నావు కవిత. ఏంటి? కర్ణ ఎంతైనా తాగని అని ఇందుకే వదిలేసావా? ఏం కవిత, కర్ణ మందు కొడతాడు, కానీ వాడు ఇంకో అమ్మాయితో మాట్లాడడం నేను ఇప్పటి వరకు చూడలేదు. వాడిని ఎంతో నమ్ముతున్నాడు కవిత. నేను చాలా మందితో అన్నాను మీరిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని. తప్పు చేస్తున్నావు కవిత. నేను అరవింద్తో మాట్లాడలేను. వాడికి సెంటిమెంట్స్ అంటే ఏంటో తెలీదు. అమ్మా నాన్న ఫారెన్లో, బోల్డ్ అంత డబ్బు. ఆ డబ్బుకి లవ్ అంటే ఏంటో తెలీదు. కానీ మీరలా కాదు కవిత. ఇక నువ్వు అరవింద్ మీట్ అవ్వరని నమ్ముతున్నాను. నమ్మచ్చుగా? ఈవినింగ్ 7 o'clock క్లయింట్ మీటింగ్ ఉంది. ఆ తర్వాత 8 o'clock. హాయ్ బేబ్. ఎక్కడున్నావు అరవింద్? ఇంద్రాకంతా తెలిసిపోయింది. ఏంటి? ఏం తెలిసిపోయింది? మొత్తం అంతా తెలిసిపోయింది. నేను నిన్నే చెప్పానుగా వద్దు అని. ఈ రోజు ఇంద్ర ఆఫీస్కి వచ్చి నన్ను మీట్ అయి మాట్లాడి వెళ్ళాడు. సరే, నాకు వదిలేండి. నేను అయినా ఇప్పుడు ఏం చేయగలవు నువ్వు? నాకు భయంగా ఉంది అరవింద్. ఈ విషయం కర్ణాకి తెలిసిందో నన్ను చంపేస్తాడు అరవింద్. కవిత ప్లీజ్ రిలాక్స్, ఓకే? ఇంద్ర కర్ణతో ఏం చెప్పడు. ఒకవేళ చెప్తే మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తాయని వాడికి తెలుసు. ఒకవేళ చెప్తే? చెప్పడు కవిత. నువ్వు ఓవర్గా కన్ఫ్యూజ్ అవ్వకు. నువ్వు ఫోన్ పెట్టే, నాకు కొంచెం టైం. ఓకే లిసన్, నేను ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను. కర్ణ ఎనీ టైం వచ్చేస్తాడు. ఏదన్నా ఉంటే నేనే కాల్ చేస్తాను. ఓకే ఓకే బాయ్. ఏమంటున్నాడు? వాడు భయపడినట్టేం లేడు. ఎలా చెప్తున్నావు? మన ఇద్దరి మధ్య లేనిపోని గొడవలు వస్తాయని ఇంద్ర నీతో మాట్లాడని అంటున్నాడు. భయపెట్టు, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించు. ఇంద్ర నాతో మాట్లాడినంత వరకే నువ్వు వాడిని బెదిరించగలవు. మాట్లాడితే? చెప్పు కర్ణ, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు అడుగు, ఏం చేద్దామని. నిన్న పార్టీకి తీసుకెళ్లేటప్పుడు చెప్పేగా తీసుకెళ్లాను. ఇంద్ర ఉన్నప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేయమని. నువ్వెక్కువ తాగకు, వాడు అడ్వాంటేజ్ తీసుకుంటాడని నేను నీతో చెప్పానుగా. నేను తాగితే నువ్వు కేర్ఫుల్ గా ఉండవా? ఒక హగ్ ఇమ్మన్నాడు, 5 lakhs రింగ్ ఇచ్చాడు. నేను వాడిని అవాయిడ్ చేస్తున్నాను అనుకుని వాడు నన్ను అవాయిడ్ చేస్తే? మనకి ఎన్ని డ్యూస్ ఉన్నాయి. హైదరాబాద్ లో ఫ్లాట్ కొనుక్కోవాలి, కార్ కొనుక్కోవాలి, మనం పెళ్లి చేసుకోవాలి.
ఇవన్నీ వాడి ద్వారానే కదా. కొంచెం కొంచెంగా చేద్దామనుకుంది, ఒకేసారి చేస్తే ఏమంటున్నావు? ఈ 1 year లో వాడికి ఎంత ఇచ్చుంటాడు? నీకు సరే, మనకి ఒక 30 lakhs. మనమిద్దరం కోరుకున్న ఆ జీవితం సంతోషంగా ఏ సమస్య లేకుండా మనకంటూ ఓ లోకం, మనమిద్దరం మాత్రం మనం కోరుకున్నట్టు. అందుకొన్ని కోట్లు కావాలి. ఇచ్చేలా చెయ్యి, నీ వల్ల అవుతుంది. కావాలంటే నేను ఇంద్రాతో మాట్లాడినా. మాట్లాడే నాకెందుకే పరిస్థితి అరవింద్, నేనంతటికీ కారణం నువ్వే. సరే, ఓకే, ఫైన్. కర్ణ నన్ను తిట్టినా సరే, కొట్టినా సరే, ఈ బాధ అనుభవిస్తూ నేను ఇక బతకలేను. ఎవరి ద్వారానో కర్ణకు తెలియడం కంటే నేనే చెప్పేస్తాను. కవిత ప్లీజ్, ఎందుకు పిచ్చిదనలా మాట్లాడుతున్నావు? ఇలా రా, కూర్చో. కర్ణ, ఏంటి కర్ణ? ఏమన్నాడు? ఆఫీస్లో ఉన్నాను. వచ్చాడా దారికి? వచ్చేస్తాను, నేనే వచ్చి చెప్తాను. మనకి డబ్బు కావాలి కవిత, అది మర్చిపోకు. తప్పకుండా. బయలుదేరే ముందు నేనే ఫోన్ చేస్తాను. వద్దు అరవింద్, మన ఇద్దరం మీట్ అవడం ఇదే ఆఖరిసారిగా ఉండనివ్వు. 1 year ముందు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉందాం. మరీ ఎక్కువగా తాకు. నువ్వే నన్ను ఆఫీస్లో డ్రాప్ చేయాలి. నా వెహికల్ అక్కడే ఉంది. నేను ఎంతసేపట్లో డ్రాప్ చేయాలి? ఇంకో 1/2 hourలో. ఎంత జరిగినా నువ్వు అర్థం చేసుకోవా? ప్లీజ్ కవిత, కోప్పడుకో. టైం అయింది, నేను బయలుదేరుతాను. కవిత, ఇంకా 15 minutes ఉంది. నువ్వు లేకుండా నేను ఉండలేను. నన్ను చంపేస్తే గొడవ వదులుతుంది. కవిత, ఒక తప్పుని ఇంకో తప్పుతో కవర్ చేయొచ్చు. నా వీక్నెస్ నువ్వు, కర్ణ వీక్నెస్ ఏంటి? ఏమంటున్నావు? కర్ణకి ఏమి ఇష్టం కవిత? వాడు దేనికి ఆశపడతాడు? నీకు తెలియదేముంది? కర్ణకి ఎప్పటికైనా US లో బిజినెస్ చేయాలి. ఎంతో మందిని డబ్బడిగాడు, ఎవరు ఇవ్వలేదు. 2 కోట్లు కావాలి. దొరికితే వెంటనే వెళ్ళిపోతాడు. కర్ణ యుఎస్కి వెళ్ళిపోతే ఇంద్రాకి కర్ణకి ఏ కాంటాక్ట్ లేకుండా నువ్వు మేనేజ్ చేసుకోగలవా? వాడు యుఎస్కి వెళ్ళిపోతే ఆ తర్వాత ఏ ప్రాబ్లం ఉండదు, మనం హాయిగా ఉండొచ్చు. కానీ 2 కోట్ల రూపాయలు? ఏరా, అందరినీ డబ్బు అడుగుతున్నాను, నాకు కాల్స్ మెసేజెస్ వస్తున్నాయి. నన్ను అడుగుండొచ్చుగా. సరే, రేపు మార్నింగ్ 10ంటికి నీకు కావాల్సిన డబ్బు నీ ఇంట్లో ఉంటుంది, సరేనా? బాయ్. అరవింద్, నువ్వేం చేస్తున్నావు? నాకు నువ్వు కావాలి కవిత. అందుకనే 2 కోట్ల రూపాయలు నువ్వెందుకు ఇవ్వాలి? ఐ డోంట్ మైండ్. నేనంత డబ్బుకి వర్త్ కాదు అరవింద్. నీకు తెలీదు. సరే చెప్పు, ఏం చేస్తావు అంత డబ్బుతో? అనుకున్నవన్నీ అరవింద్కి తెలిసిందంటే? వాడికి మనం ఎక్కడున్నామో తెలిస్తేనేగా. ఉండు, నేనే పిజ్జా ఆర్డర్ చేశాను, ఆకలి దంచేస్తోంది. కవిత, ఇంద్రా, నీ థింగ్స్ క్లియర్ చేసుకుని వెళ్ళు, నేను చూసుకుంటా. ఏం మాట్లాడతావు? నేను మేనేజ్ చేసుకుంటాను, నువ్వు వెళ్ళు. రా ఇంద్రా. కర్ణ లేడా? కర్ణ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. టైం 10 అయింది. యూజువల్గా 6ంటికి వచ్చేస్తాడు. ఏదో అర్జెంట్ వర్క్ అన్నాడు. ఏ, నా గురించి చెప్దామని వచ్చావా? నేనెంత చెప్పినా ఈరోజు అరవింద్ మీట్ అయ్యో. ఇక మనం మీట్ అవ్వదని చెప్పడానికి వెళ్ళాను. అందుకు 4 గంటల సేపా కవిత? అరవింద్ నిన్న రోజు ఆఫీస్ నుంచి పికప్ చేయటం నాకు తెలుసు. నేను మేడం, పిజ్జా. నేనే ఆర్డర్ చేశాను. మేడం, 1080.
మ్యామ్ కరుణా గారు ఆర్డర్ చేసేటప్పుడు బాగా ఆకలిగా ఉందన్నారు. ట్రాఫిక్ లో కొంచెం లేట్ అయింది. సారీ మేడం. నేనే కరుణకి ఫోన్ చేసి ఆర్డర్ చేయమన్నాను. అవుట్. కరుణ ఫోన్ మర్చిపోయాడా? నువ్వు వాడికి ఫోన్ చేసి డిన్నర్ ఆర్డర్ చేయమని చెప్పాను. నేను తన ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేసి డిన్నర్ ఆర్డర్ చేయమని చెప్పాను. నేను వాడితో 4 మాట్లాడాను. అది వాడి సెల్ ఫోన్లో. 4 కదా. యాక్చువల్లీ తను 5 గంటలకి ఇంటికి వచ్చాడు. అప్పుడు ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయి ఉంటాడు. వెళ్ళొస్తాను కవిత. నీ థింగ్స్ అన్ని క్లియర్ చేయమని చెప్పాను కదా. అడ్డంగా దొరికిపోయాం. ఎలా మిస్ చేస్తానో తెలియట్లేదు. కనిపెట్టుంటాడా? నాకు డౌట్ గానే ఉంది. పర్వాలేదులే, రేపు ఒక్కరోజేగా. ఇంట్లో కాల్ చేస్తున్నాడు. ఇప్పుడే ఇంటికి వచ్చానని చెప్పు. చెప్పిందిరా? ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను. జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఏం లేదు, రేపు ఫోన్ చేస్తాను. బాయ్. తెలుసుండదు. మావా నువ్వా? ద్రోహి. ఇందిరా కలిసాడా? సరే లోపల రా. డబ్బు కావాలని అడుగుంటే ఇచ్చుంటాను కదరా. నువ్వు నా లవర్ కావాలని అడిగావా ఏంటి? నీ అంతటి నువ్వు తీసుకోలా? సరే సరే కూర్చో. కర్ణా, నాకు నా డబ్బు కావాలి. కవితకి 3 సార్లు కొనిచ్చిన డైమండ్ రింగ్స్, లోన్ కట్టాలని తీసుకున్న 5 లక్షల రూపాయలు, వడ్డీ అసలు మొత్తం అంతా నాకు కావాలి. రే, నేను యుఎస్ వెళ్ళిపోతే కవిత నీతోనే కదరా ఉంటుంది. అదేగా మావా డీల్. సరే ఏం తీసుకుంటావు చెప్పు. విస్కీయా బ్రాండియా? నన్ను దోచుకున్నారు కదరా. ఊరికే ఏం ఇవ్వలేదుగా. ఎరా, నా లవర్ ఏమైనా ఎగ్జిబిషన్ల బొమ్మ అడ్డమైన వాడు తాకెళ్ళడానికి? ఏమీ తెలియకుండా ఫూలిష్ గా ఉండిపోయాను రా. సెక్స్ కోసం డబ్బు ఇవ్వడం ఫులిష్నెస్ అంటే ఈ ప్రపంచంలో సగం మంది మగాళ్ళు ఫుల్సేరా. సరే చెప్పు, విస్కీ కావాలా బ్రాండీ కావాలా? ముందు నా డబ్బు నాకు ఇవ్వరా. ఏంటి అరుస్తున్నావు? ఏమిచ్చావని? ఊరికే ఇచ్చావా? మొత్తం అంటే మొత్తంగా ఇచ్చామో తట్టుకోలేవు. రేపు ఉదయం 10 గంటలకి నువ్వు ఇస్తానన్న 2 కోట్ల రూపాయలు నాకు కావాలి. కరుణ యుఎస్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నువ్వు ఆశపడ్డట్టుగా నువ్వు నేను సంతోషంగా. ఏంటి, నేనేమన్నా నీకు వెర్రోడ్లా కనిపిస్తున్నానా? ఫ్రాడ్. ఇంకా 2 కోట్లు కావాలా నీకు? నీలాంటి మగాళ్ళకి 3వ కంటికి తెలియకుండా తప్పు చేస్తే పతివ్రతలు, తెలిసి చేస్తే ఫ్రాడా? నువ్వు డోర్ క్లోజ్ చేయకర్నా. కన్నా నేనేదో కన్నా తెలియకుండా జరిగిందిరా. ఇంద్రా, ఇంద్రా, ఏమైందిరా? కవిత, కవిత
కవిత నన్ను వదిలేసి అరవింత వెళ్ళిపోయిందిరా. ఏమంటున్నావురా? అవును బావా, అన్ని చోట్ల వెతికి చూశాను రా. రాత్రి 2 గంటలప్పుడు లేచి చూసేసరికి తన పక్కన లేదురా. ఫోన్ చేస్తే తీయట్లేదురా. ఫ్లాట్ సెక్యూరిటీ రిజిస్టర్ లో చూశాను. రాత్రి 1 గంటకి అరవింద్ గారు లోపలికి వచ్చి 1:30 వెళ్ళింది. ఉదయాన్నే అరవింద్ ఇంటికి ఫోన్ చేశాను. రాత్రి 12ంటికి బయటికి వెళ్ళాడని వాళ్ళ ఇంటి పని మనిషి చెప్పిందిరా. అరవింద్తోనే వెళ్ళిందని ఎలారా తెలుసు? నిన్న నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను రా. అరవింద్కి కవితకి లింక్ ఉందని నాకు 2 రోజుల క్రితమే తెలిసింది. 2 రోజులుగా మా ఇద్దరం మధ్య ఒకటే గొడవరా. నువ్వు వచ్చినప్పుడు కూడా గొడవ పడుతూనే ఉన్నావు. నువ్వు వచ్చావని తెలిసే నేను రూమ్ లోపలికి వెళ్ళాను. నిన్ను ఎలా ఫేస్ చేయగలను చెప్పు? నా ఫ్రెండ్, నా లవరు. చెప్పాను కదా, నిన్నే చెప్పాను కదా. రేయ్, నువ్వు అరవింద్తో మాట్లాడకుండా ఉండుంటే తను ఇంట్లోనే ఉండేదిరా. ఇదంతా నీ వల్ల జరిగిందిరా. ఇందులో ఇంద్ర తప్పేం లేదురా. అరవింద్ కవిత నాకు ద్రోహం చేసేశారు. నాకు చచ్చిపోవాలనుందిరా. క్షమించరా. నాకు ఒక రోజు టైం ఇవ్వండి, ఏమైనా తెలిస్తే ఇన్ఫార్మ్ చేస్తాను. పోలీసులు 1 రోజు టైం అడిగారు, కానీ ఈ రోజుతో 1 సంవత్సరం అయింది. ఏమీ తెలియలేదు. ఎలా తెలుస్తుంది? పూడ్చిన చోట గడ్డి కూడా ములిచింది. ఇంద్ర నా సంతోషాన్నంతా నాశనం చేశాడు. వాడు సంతోషంగా ఉండకూడదు. ఏడవాలి, నాకన్నా ఎక్కువగా ఏడవాలి. ఏడుస్తావింద్ర. ఇంద్ర, దొరికిన ఒక్కడిని వదిలేశాం. ఇప్పుడేం చేద్దాంరా? తెలియడం లేదురా. ఏంటి కన్నా? సారీ కుమార్, నేను ఎంతగానో ట్రై చేశాను. నా వల్ల కాలేదు. ఇందిరా వాళ్ళు లేపేశాడు. ఇందిరా దద్దమ్మ అన్నా? నీకు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కుమార్. నీ ఫ్రెండ్ని వదలను. వాడిని చంపాలి. తీసుకురా. నేను చెప్పేది విను కుమార్. తీసుకురా. శేఖర్ చచ్చిన అదే చోటుకు తీసుకురా. సరే. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఇక్కడే ఉన్నట్టు తెలిసింది మావా. రారా. రే మావా, నువ్వు ఇటు వెళ్ళి చూడరా. నేను పైకి వెళ్ళి చూస్తాను. సరే. రే మావా, జాగ్రత్త. హలో గుణ, నేను వచ్చాను. ఇంద్రాన్ని తీసుకొచ్చాను. నువ్వెక్కడున్నావు? గుణ, కుమార్, కుమార్, ఏంటి కుమార్? శేఖర్ని లేపేశావు కదా. అయ్యో, నేనెందుకు కుమార్ శేఖర్ చెబుతాను? నేను కాదు కుమార్, ఆ ఇంద్రానే చంపాడు. నీకు కావాలంటే నువ్వు ఏమైనా చేస్తావురా. పోలీసులకు తెలియకుండా నీ లవ్వర్ని అరవింద్ని పూడ్చడానికి మేం కావాలి. ఇంద్ర మీద పగ తీర్చుకోవడానికి మేం కావాలి. అంతా అయిపోయాక ఇప్పుడు మేము నీకు అక్కర్లేదు కదా. అలాంటిదేమీ లేదు కుమార్. శేఖర్ని చంపేశావు కదరా.
వాడి సంగతి చూద్దాం. ఇన్ని రోజులు ఎవరి కోసమైతే నువ్వు వెతుకుతూ ఉన్నావో అది మేమే. నిద్రపోతున్నాడా? వీడికి కోపం వచ్చినప్పుడు నిద్ర కూడా వస్తుంది కదా. వీడు ఎప్పటికీ లేవకూడదు. నీళ్లు వాడి మీద పడితే వాడు లేచిపోతాడు రా. మావా నీకేం కాలేదా? ఏదేమైనా మీరా నాకైతే పట్టించిన వాళ్ళు అందరూ చచ్చారు. అది చాలు మావా. రా మావా వెళ్దాం.
ఇంకా ఒకడు మిగిలి ఉన్నాడు. ఎవరు? నువ్వనేది శేఖర్ గురించేనా? వాడు ఎక్కడున్నాడు? శేఖర్ కాదురా, వాడెవడో నీకు తెలుసు. నాకా? కంటపడకు అంటే విన్నావురా? కర్ణ, నువ్వు దొరికిపోతే నేను దొరికిపోతాను. చావరా! నిన్ను ఆ రోజే చంపుండేవాడ్రా, కానీ మిగతా ముగ్గురిని పట్టుకోవాలని నిన్ను ప్రాణాంతం వదిలేశాను. నేనా? ఏం మాట్లాడుతున్నావు? ఏమంటున్నావురా? నాకెలా తెలుస్తుంది? కింద పాటేరా కొంచెం. ఏం గను? నువ్వు మీరా ఏ పాపం చేసిందిరా? కవిత ఏం పాపం చేసిందిరా? కవిత మీరా ఒకటారా? ఒక్కటేరా? మీరా కవిత ఒక్కటేరా? నువ్వు సంతోషంగా ఉండాలని మీరా కోరుకుంది, నేను సంతోషంగా ఉండాలని కవిత కోరుకుంది. నువ్వెందుకు అడ్డొచ్చావు? నేను కవిత పెళ్లి చేసుకుని ఈ పాటికి యుఎస్ లో అంతా నాశనం చేసావు కదరా. నిన్ను చంపితే ఒకే నిమిషంలో చస్తావు. ఆ బాధతో నువ్వు బతకాలి. ఇప్పుడు అర్థమైందా? మనం కోరుకున్న జీవితం మనకు దక్కకపోతే ఎంత బాధగా ఉంటుందో ఇప్పుడు అర్థమైందా? నీ వల్ల అరవింద్ కవితను చంపాడు, నీ వల్ల నా కవిత దూరమైంది, అందుకే మీరాన్ని చంపించాను. నా కోరికలన్నీ తీరాయి మీరా, కానీ ఇప్పుడు కొత్తగా ఒకటి. నువ్వు లేచి నడవాలి ఎప్పట్లాగే. నమ్మకం ఉంది మీరా, అది తీరుతుందని. తప్పకుండా తీరుస్తావు కదా?